రీతిగా మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథము తెరచి నూతన నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక నూతన నిబంధన అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము మొదలుకొని ఆఖరి వచనం వరకు చదవబడుచున్నది. జాగ్రత్తగా గమనించండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలను ఎవరితోనైనను ఎప్పుడైనా చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనదనియు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనా చెప్పినా, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలలు ఉంచండి, కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగినటువంటి తండ్రి, ఈ ఆరాధన యొక్క సమకూర్పులలో అందరి ప్రయాణాలలో నువ్వు పిలిచి ఆకర్షించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. కీర్తనలో మీరు తోడుగా ఉండినారు. అంతేకాకుండా ప్రభా, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాక్య పరిచర్య ఘట్టంలోకి మేము వచ్చి ఉండగా నీ ఆత్మ సహాయాన్ని మేము అడుగుతా ఉన్నాం ప్రభా. నాయన, నీ లేఖనమును వివరించగలిగినటువంటి శక్తి మానవులలో ఏ ఒక్కరికి లేదు నాయన. నీ ఆత్మను పొందిన వారు తప్ప, నీవు వివరిస్తేనే తప్ప, పరమ బోధకుడు నీవు మా మధ్యలోకి దిగి వస్తే తప్ప ఈ సంగతులను ఒకడు గ్రహించడం అసాధ్యమై ఉండగా మా అందరినీ కూడా ప్రభు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో మేమందరం కూడా ప్రభు గ్రహింపు శక్తిని మాకు దయచేయండి. బోధింపదగిన ఆత్మను ప్రభు బలహీనుడైన నీ సేవకునికి ప్రభు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ స్థలమంతటిని కూడా ప్రభు నీ యొక్క ఆధీనంలో మీరు ఉంచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దయ్యపు శక్తులను కూడా ప్రభు తొలగింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరి నేత్రాలను కూడా మీరు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ ఉద్దేశమును బట్టి అయితే వీరు ఇక్కడ సమకూర్చి ఉన్నారో ఆ ఉద్దేశంలో ప్రభు వీరు గ్రహింపవలసిన సంగతులు గ్రహించినట్లుగా విస్తారమైనటువంటి ప్రభు ఈ భూమిలో ఉన్నటువంటి ఏ గ్రంథములు కూడా ప్రభు సరిపోయినటువంటి నీ గొప్ప కార్యముల గురించి జరగబోతున్నటువంటి ఈ చిన్న వివరణలో ప్రభు మేము వినవలసిన సంగతులను వినట్లుగాను, మా హృదయంలో మేము భద్రము చేసుకున్నట్లుగాను మా అందరినీ కూడా మీరు అభిషేకింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సమస్త దోషకారమైన సమస్త నిర్మూలన చేయండి ప్రభు. పరిశుద్ధమైనటువంటి సంఘములో పరిశుద్ధమైనటువంటి నీ ఆత్మీయ వాతావరణం ఏర్పడుచుండగా ప్రతి ఒక్కరు నీలో ప్రజ్వలింపజేయబడినటువంటి ఆత్మీయ వృద్ధిలోకి వీరందరూ ఎదిగే భాగ్యములుగా ఇచ్చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి.
ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మీకు బాగా అలవాటైన పదం హల్లెలూయా. మంచిది. దేవుని ఆరాధించడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో తీరులో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇట్స్ ఓకే, ఫైన్. కాకపోతే మనకి ఇప్పుడు తెలిసి ఉండాలి, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అనేటువంటి పదాలు దాని కాంటెక్స్చువల్గా మారుతూ ఉంటాయి. అవి దాని వాడబడేటువంటి విధానాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద గ్రీక్ వర్డ్స్ అన్నీ కూడా అట్లనే ఉంటాయి. వాటి వర్బ్ ఎట్లా ఉంటుందో, వాటి యొక్క క్రియను చూపించేటువంటి పదం ఏదైతే ఉంటుందో అది వాడేటువంటి ఆ యొక్క సందర్భంలో ఉండే కాంటెక్స్ట్ని బట్టి దాని అర్థాలు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు హల్లెలూయా అంటే తర్జమా చేయబడిన పరిశుద్ధమైన గ్రంథంలో చూస్తుంటే యెహోవాను స్తుతించుడి అని అర్థం. మరికొన్ని చోట్ల యెహోవాకు స్తోత్రం అని అర్థం. ఎస్ఆర్నో? ఇప్పుడు మీరే ఉద్దేశంతో అంటున్నారు? ఇప్పుడు నేను హల్లెలూయా అంటున్నా, నా ఉద్దేశము యెహోవాను స్తుతించుడని. మీరు తిరిగి హల్లెలూయా అంటున్నారు, దాని అర్థం యెహోవాకు స్తోత్రం అని. ఎస్ఆర్నో? జస్ట్ బి అంటే మరి ఎక్కువ కొంచెం క్లారిటీ కలిగి ఉండడానికి కొంతమంది సేవకులు కొంతమంది ప్రజల మధ్యలో దేవుడికి స్తోత్రం అని నేర్పించడం మొదలుపెట్టారు. అదేమి తప్పు కాదు, మంచి విషయమే. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఇది మరింత మేలైంది. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. మంచిది. ప్రయాణాల్లోనూ నిన్నటి దినమున అక్కడ తొలికొండ ప్రాంతంలో జరిగినటువంటి ఆ కూడికలో కూడా దేవుడు ఎంతగానో గొప్ప కృప చూపినారు. ఉన్నత దేవుల గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగి ఉండిను. బహుశా మీలో కొంతమంది వింటే వినుండొచ్చు. ప్రస్తుతానికి కొంత టెక్నాలజికల్ డిసడ్వాంటేజ్ కనపడతా ఉంది. అయినా సరే దాన్ని కొద్దిగా అధిగమించి మీరు బయలుపరచబడినటువంటి వర్తమానాన్ని వినే ప్రయత్నం చేయండి. తొందరలోని ఆబ్స్టికల్స్ అన్నిటి కూడా మనం దాటి వేస్తాము. వీటన్నిటి దాటి వేసాక కొంచెం చక్కగా వినడానికి అవకాశం లభించవచ్చు. అప్పటి వరకు అయితే ఈ టెక్నాలజికల్ డిసడ్వాంటేజ్ని మీరే ఎలాగోలా అధిగమించండి. అది మీపైన పెట్టబడ్డ బాధ్యత. హల్లెలూయా. మంచి. నేరుగా మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే కనుక వివిధ రకాల కాలాల్లో వివిధ రకాల సమయాల్లో దేవుడు మన పితరుల ద్వారా మాట్లాడాడు కదా. ఎవరు ఆ పితరులు? ప్రవక్తలే. ఎసారు? ప్రవక్తలే మన పితరులు. వారి గుండా మాట్లాడిన దేవుడు ఈ కాలం అంతమైపోతుంది కనుక ఇక ప్రవక్తల ద్వారా జరిగించబడవలసిన పనుల యొక్క ఆ నిర్దిష్టమైన ప్రణాళిక ముగిసేను కనుక ఇప్పుడు నేరుగా తానే కుమారుడిగా దిగొచ్చి తాను పరిచర్య చేస్తూ ఉన్నాడు. తాను ఏదైతే మానవాళికి బయలుపరచాలనుకుంటున్నాడో ఆ సమస్త విషయాన్ని బయలుపరిచాడు. అయితే ఆలోచించాడు. దేవుడు ఇంతకు ముందున్నటువంటి సమయాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు కదా, పితరుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఇంకొంచెం స్పెసిఫైడ్గా మాట్లాడాలంటే రాజుల ద్వారా మాట్లాడాడు, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడాడు, మరియు దీర్ఘదర్శుల ద్వారా మాట్లాడాడు, ఇంకా యాజకుల ద్వారా మాట్లాడాడు, ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడాడు. ఇసార్నో ఎఫోదు గుండా మాట్లాడడం జరిగినటువంటి సందర్భాలు చూస్తున్నాం. కళల ద్వారా, దర్శనాల ద్వారా, అనేకమైన సూచనల ద్వారా దేవుడు మానవులతో మాట్లాడుతూ సంధించిన విధానాల యొక్క రకాలు చాలా విధాలుగా ఉంటున్నప్పటికీ బట్ ఇన్ ద డేస్ ఆఫ్ ఎండ్ టైం, చివరి దినాల్లో దేవుడు ఇక తానే నేరుగా దిగొచ్చి తాను మాట్లాడడం మొదలుపెట్టాడు. కాకపోతే ఎవరైతే 7 పరిమాణముల యొక్క నియమాలపైన అవగాహన కలిగి ఉంటారో, 7 డైమెన్షన్స్ పైన, ఈ 7 డైమెన్షన్స్ పైన అవగాహన కలిగిన వ్యక్తులకు దేవుడు మనముంటున్న ఈ డైమెన్షన్లోనికి తన స్వరమును పంపాలి అన్నా, తన ఉద్దేశాన్ని బయలుపరచాలన్నా ఆయన ఎలా పంపుతాడు జాగ్రత్తగా గమనించాలి. మనకు కూడా హ్యూమన్ టెక్నాలజీ మీరు చూస్తుంటే ఒకప్పుడు డిఫరెంట్ కోడ్ లాంగ్వేజెస్ ఉండేవి. ఎప్పుడైతే మన దగ్గర శాటిలైట్ సర్వీసెస్ చాలా తక్కువగా ఉండేప్పుడు, తర్వాత టెక్నాలజీ పెరుగుతూ పోతున్న కొలది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఆ మార్గాలు ఎలా ఇంప్రూవ్ అవుతూ వచ్చాయో, ఎలా పెరుగుతూ వచ్చాయో, సేమ్ వే అదే రీతిగా దేవుడు కూడా ఉన్నతమైన 7వ పరిమాణంలో ఉండే ఆ దేవుడు మొదటి 3-4 పరిమాణాలలో ఉండే మనుషులతో మాట్లాడడానికి కూడా ఆయన వాడుతున్న ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు పాత నిబంధనలో దేవుని గురించి ఒక వివరణ ఉంటుంది. ఏమని? ఆయన ప్రజ్వలించుచున్నటువంటి ఒక బలీయమైన శక్తిగా ఉంటున్నాడు. ఆయన యొద్దకు ఎవ్వరూ సమీపించలేరు, ఆయనను ఎవరు చూడలేరు,
చూసి ఏ ఒక్కరు కూడా బ్రతుకుట అనేటువంటిది అసాధ్యమే. దేవుని చూడలేడు, ఏ నరుడు దేవుని చూడలేడు, చూసి బ్రతకలేడు. ఎసారు ఇప్పుడు ఏ నరుడు చూడలేకుండా చూస్తే చనిపోయే స్థాయిలో ఉన్నటువంటి ఆ గొప్ప మహాశక్తి అయినటువంటి ఆ దేవుణ్ణి, ది హై పొటెన్షియల్ పవర్ని ఇప్పుడు ఇక్కడ మనం నివసిస్తున్నటువంటి ఈ 4 పరిమాణంలోనికి ఆయన దిగి రావడం కానీ, ఆయన సంభాషణ ఇక్కడికి కమ్యూనికేట్ అవ్వడం కానీ, వీటన్నిటి విషయాల్లో దేవుడు ఎంచుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆమేన్. ఆయన తన ఉద్దేశాన్ని భూమి మీద ఉంటున్నటువంటి తాను ఎన్నిక చేసుకున్నటువంటి కొంతమంది ప్రజలను, అనగా ప్రవక్తలను పిలువబడిన వారిని ఎన్నిక చేసుకొని వారికి రెగ్యులర్గా తాను కమ్యూనికేట్ అవుతూ ఉన్నాడు. త్రూ ద డ్రీమ్స్ కదా, కళల ద్వారా, త్రూ ద విజన్స్ దర్శనాల ద్వారా, త్రూ ద సైన్స్ సూచనల ద్వారా, ఇంకా త్రూ ద వర్డ్ కదా వాక్యము ద్వారా అనేక రీతిలో తను బయలుపరుచుకుంటూనే ఉన్నాడు. ఈ బయలుపరుచుకునే విధానంలో కొద్దో గొప్ప మార్పులు వచ్చాయి, కానీ అదే విధానం నేటి కొనసాగుతూ ఉంది. మేబీ చిన్న చిన్న మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు కాలాన్ని బట్టి. యేసు ప్రభు యొక్క రాకడకు మునుపు, రాకడ తర్వాతకి కొద్దిపాటి మార్పులు చోటు చేసుకోవచ్చే కానీ విధానాన్ని మాత్రం దేవుడు అదే కొనసాగిస్తూ వస్తున్నాడు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ ఉన్నతమైనటువంటి ఆ పరిమాణాలలో నుంచి, ది హయ్యర్ డైమెన్షన్స్లో నుంచి మనమున్న డైమెన్షన్లోకి దైవీకమైన ఆలోచన, ఉద్దేశాలు, సంకల్పాలు బయలుపరచబడాలి అంటే మాత్రము ఏ పద్ధతిని అయితే ఆయన కొనసాగిస్తున్నాడో నేటికి అదే పద్ధతి కొనసాగించబడతా ఉంది. దానికి ఆ కొనసాగించబడుతున్న పద్ధతి ఏంటి అంటే ప్రాముఖ్యంగా ది ఏంజల్స్ ఆఫ్ గాడ్ కదా, దేవుడి యొక్క దేవదూతలు కదా, దేవుని యొక్క దేవదూతలు. దేవుడి దూతలు వేరు, దేవదూతలు వేరు. ఎస్ ఆర్ నో? దూతలు అనగా ఓకే సరే, మరి దేవదూతలు అనగా అయ్యో దూతలు అనగా మెసెంజర్స్ కదా. ఏ దూత అయినా సరే దూత అన్న పేరులోనే మెసెంజర్స్, ద వన్ హూ హ్యాస్ ఎ సర్టెన్ మెసేజ్, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని కలిగి ఉంచారు ఈ వర్తమానికులు, ఈ దూతలు. దేవదూతల దగ్గర నుంచి పంపబడుతున్నటువంటి ఈ విషయాల్లో ఈ 2 పదాలు ఒకేలా కనబడుతున్నప్పటికీ ఈ 2 ఒక ప్రత్యేకమైన పరిమాణాల గురించి వచ్చుచున్నటువంటి ఆ సేవకుల గురించి మాట్లాడుతున్నవి కదా. మనకు ఇప్పటికీ ఎన్ని పరిమాణాలు? 7 కదా. మొదటిది వెలుగు, కాలము, పదార్థము, సైన్స్, పాతాళము, ఓకే, పరదేశు, పరలోకం, గర్భేష్. ఇప్పుడు ఉన్నత పరిమాణాలలో నుంచి మనం ఉంటున్నటువంటి ఈ మొదటి 3-4 పరిమాణాలలోనికి సమాచారం రావాలన్నా దూతల గుండానే జరగాలి. కింద ఉంటున్నటువంటి 5వ పరిమాణమైనటువంటి ఆ పాతాళములో నుంచి సమాచారం రావాలన్నా దూతలే రావాలి. కాకపోతే వారిని దూతలను పిలవడానికంటే ఎక్కువగా ఏమని పిలుస్తారు? దురాత్మలు, పడద్రోయబడినటువంటి శక్తులు అన్న పేర్లతో పిలువబడుతున్నాయి, కానీ అవి కూడా దూతలే. ఈ ఇంటర్ డైమెన్షనల్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఈ దూతలకు ఫ్రీగా ఇచ్చినటువంటి పాస్. అది మీరు వింటున్నారా? అయ్యా, ఇంటర్ డైమెన్షనల్ కదా, ఒక డైమెన్షన్లోనికి ఇంకో డైమెన్షన్లోనికి క్రాస్ ఓవర్ అయ్యేటువంటి అవకాశము వీరికి ఎక్కువగా ఇచ్చాడు దేవుడు. దో సాతానుని దేవుడు 5వ పరిమాణం నందు బంధించినప్పటికీ కొన్ని సందర్భాల్లో పేరోల పైన బయటకు వస్తాడు వాడు. నాట్ ఓన్లీ సేటన్, వాడు మాత్రమే కాదు, వాడు డ్రాగన్గా ఉండి ప్రకటన 12లో ఆకాశంలో నుంచి 2లో 3వ భాగాన్ని కిందికి పడద్రోసినటువంటి ఆ నక్షత్ర సముదాయాలకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క దూతల సమూహం అంతా కూడా అవి బంధించబడినప్పటికీ కూడా పేరోల్లో బయటకు వస్తూ ఉంటాయి. అటు ఉన్నతమైన పరిమాణాల నుంచి అయినా సరే, దిగువ పరిమాణాలలో నుంచి అయినా సరే దూతల యొక్క ట్రాన్స్పోర్టేషన్ మాత్రం ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనుషుడు ఎవడైనా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాడా? నా ప్రశ్న, జాగ్రత్త వినాలా. మనుషులు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారా? నేను ఒకడిని ఎరుగుదురు, అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరంతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. ఏ సార్? ఇప్పుడు ఇతడు నిజంగా కొనిపోబడేనా? ఇది దర్శనమా? అయ్యా,
ఈ రెండింటికి వ్యత్యాసం తెలిసి ఉండాలి మీకు. నిజంగానే ఉన్నత పరిమాణాలలోనికి ఈయన కొనిపోబడిన పౌలు గారు, లేదా ఇదంతా దర్శన రీతిలో చూస్తూ ఉన్నాడా? కొనిపోబడ్డానికి దర్శనానికి వ్యత్యాసం ఉంటుందా? యోహాను గారు ప్రకటన గ్రంథం రాసిన ఎస్ఆర్లో మనందరికీ తెలుసు. అప్పటికే మొదటి అధ్యాయంలోనే, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో అతను ఏమయ్యాడు? ఆత్మవశుడు అయ్యాడు. ఈజ్ ఆల్రెడీ గాన్ ఇన్ టు ద స్పిరిట్ రెల్మ్లోనికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన ఆయనను మరణ 4వ అధ్యాయంలో ఇంకా పైకి ఎక్కిరమని చెప్తా ఉన్నాడు. దీన్ని మనము ఎత్తబాటుకు సాదృశ్యంగా చూస్తాం సార్. అయితే ఎత్తబాటుకి సాదృశ్యంగా చూస్తున్నటువంటి ఈ సాదృశ్య రూపకాల్లో 4వ అధ్యాయంలో ఇంకా పైకి, ఇంకా ఆకాశం తెరవబడి, ఇంకా పరలోకం నుండి కొనుక్కోబడినటువంటి ఈ యోహాను నిజంగా వెళ్ళాడా? దర్శనమా? అదేంటయ్యా ఇంత సైలెన్స్ ఉన్నారు? ఏదైనా మాట్లాడుతున్నాడే, అది వినలేకపోతున్నాను నేను. అది ఏదో ఒకటి మాట్లాడుతున్నాడే. నిజంగా కొనిపోబడ్డా? దర్శనమా? అంటే కొనిపోబల్లే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు వాట్ ఈజ్ ఎ విజన్ వర్తమానం ఉంటుంది. ఇంటికి వెళ్ళాక చదవండి. మేబీ తెలుగులో లేకపోయి ఉండొచ్చు, బట్ చదవండి, దాని మీద స్టడీ చేయండి. ఇప్పుడు దానిలో ఆ ఉన్నత పరిమాణాలకు దర్శన రీతిగా కొనిపోబడ్డానికి కూడా ఒక ప్రత్యేకమైన దేహం అవసరమవుతూ వచ్చింది వారికి. జాగ్రత్తగా గమనించాలి. దర్శనాలలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది చెప్తా. నేను కొంతమంది ఇంటికి గృహ దర్శనాలకు వెళ్తూ ఉంటాను. నేను ఫ్రీగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి, నాకు వచ్చే ఆహ్వానాలను బట్టి నేను గృహ దర్శనాలు చేస్తూ ఉంటాను. గృహ దర్శనం ఇట్ మీన్స్ హౌస్ విజిటేషన్, అంతే కదా. ఇప్పుడు నేను హౌస్ విజిట్ చేసేప్పుడు ఏం చేస్తా? నేను అక్కడే తొర్రికొండలో ఉండి నా స్పిరిట్ పంపిస్తాను మీ దగ్గరికి. అయ్యా, నేను ఆ బాడీ తొర్రికొండలో పడేసి నా సోల్ని, నా స్పిరిట్ని పంపిస్తాను మీ దగ్గరికి? లేదు. ఏం చేస్తాను? ఇంక్లూడింగ్ నా బాడీతో పాటు ఈ 3 రావాలి అక్కడికి. మై బాడీ, మై సోల్ అండ్ మై స్పిరిట్. ఈ 3 మిళితమై అక్కడికి రాగలగాలి. ఎందుకంటే ఇది మనం ఉంటున్న 3-4 పరిమాణాలలో ఉండేటువంటి నియమాల పరిధిలో ఇది సాధ్యం. కానీ ఇంటర్ డైమెన్షనల్గా ఒక డైమెన్షన్ నుంచి మరొక డైమెన్షన్లోనికి వెళ్ళడానికి మాత్రము అయ్యా సరిపోతే సౌండ్ పెంచమంటారా? చాలా పెంచాలా? లాస్ట్ వాళ్ళకి కొంచెం సౌండ్ పెంచండి. ఇప్పుడు ఓకేనా? మంచిది. ఇప్పుడు ఇంటర్ డైమెన్షనల్గా ఒక డైమెన్షన్ నుంచి, ఒక పరిమాణంలో నుంచి మరొక పరిమాణంలోనికి వెళ్ళేటప్పుడు మాత్రము ఈ క్షేమకు దేహం పనిచేయదు. ఈ క్షేమకు దేహానికి లిమిటేషన్స్ వచ్చాయి. దిస్ బాడీ కెన్ నాట్ క్రాస్, ఇది అక్కడికి వెళ్ళలేదు. అంతెందుకు మీరు గమనించండి, యేసు ప్రభు రాకడకు మునుపు చనిపోయిన ప్రతి ఒక్కరు 5వ పరిమాణానికి వెళ్ళాలి. ఆమేన్. ఆ టైంలో వెళ్ళాలన్నా కూడా దేహం ఇక్కడే పెట్టబడింది. ఎస్ఆర్నో మంటి దేహం మంటి దగ్గరే ఆపబడి మిగిలినటువంటి ఆ ఆత్మ మరియు ఆ ప్రాణములు మాత్రమే దీని నుంచి వేరు చేయబడతా ఉంటాయి. ఎస్ఆర్నో ఆత్మ ఎక్కడికి వెళ్ళుద్ది? దయచేసిన వాని యోధకి. ప్రాణం ఎక్కడికి వెళ్ళుద్ది? భూమిలోనే దేహం ఉంది. ఆత్మ దయచేసిన వాని దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రాణము కూర్చోవాలి లేకసేపు. మరి ప్రాణం ఎక్కడికి వెళ్తుందయ్యా? అంతే కదా. ఇప్పుడు 5వ ముద్రలో మీరు చూస్తున్నటువంటి బలిపీఠం కింద ఆత్మలు ఏంటివి? ఆత్మలు కాదు, అది ఏంటవి? ప్రాణాలు. తర్జుమా పొరపాటు. ద సోల్స్ అండర్ ది ఆల్టర్. ఆ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు అవే కదా. యేసు ప్రభువు చెరగా పట్టుకోవడానికి మునుపు ప్రతి ప్రాణము అంతకు మునుపు ఎక్కడ ఉండేది? 5వ పరిమాణం ఉండేది. చెరగా పట్టుకుపోయిన తర్వాత దాని యొక్క స్థానభ్రంశం వచ్చింది. ఇప్పుడు అవి చేర్చబడుతున్న స్థలాలు వేరు. ఆమేన్. అయితే ఇప్పుడు ఇది దిగువ లోకాలకి ప్రయాణం చేసేటప్పుడైనా సరే ఈ దేహం అక్కడి దాకా వెళ్ళట్లే. ఎగువ లోకాలకు వెళ్ళినప్పుడు ఈ దేహం అక్కడి దాకా వెళ్ళదు. సరేనో ఇది ఎప్పుడు వెళుతుందయ్యా అంటే, ఈ మర్త్యమైన ఈ దేహము, అమర్త్యమైనటువంటి ఆ సెలెస్టియల్ బాడీ, అది ఇది 2 ఏకమైనప్పుడు గ్లోరిఫైడ్ బాడీ అవ్వాలి. సార్ మహిమాకరమైన దేహంగా మలచబడాలి.
ఈ రెండింటి కాంబినేషన్లో మలచబడుతున్నటువంటి ఆ గ్లోరిఫైడ్ బాడీలో ఉంటే తప్ప ఇంటర్ డైమెన్షనల్ ట్రాన్స్పోర్ట్ అనేది సాధ్యం కాదు. సార్లో ఇప్పుడు నేను ఈ దేహంతో ఎక్కడికి వెళ్ళలేను. అందుకే చివరికి కాలగడియ వర్తమానికుడైనా సరే దర్శన రీతిలో కొన్ని సంగతులు చూడడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు కింద వదిలివేయబడుతూ తన దేహాన్ని చూడగలుగుతున్నాడు. బికాస్ దిస్ బాడీ హ్యాస్ సర్టెన్ లిమిట్స్. ఈ లిమిట్స్ దాటి ఇది ప్రయాణం చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు వీరు ప్రయాణం చేసి కొనుక్కోబడ్డారా, దర్శనంలో చూసారా? నేను మళ్ళీ అడుగుతున్నాను. ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీకు స్పష్టత రాగాలి. ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేసే కదా. ఇప్పుడు ఇంతగానము ఈ బాడీని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళు కొనుక్కోబడినటువంటి ఆ స్థలంలో నిజంగా కొనుక్కోబడ్డారు, దర్శన రీతిలో చూస్తున్నారా? ఇప్పుడు నిజంగా కొనుక్కోబడ్డారని చెప్పి చూద్దామా? దేవుడు తన దూత ద్వారా యోహానుకు చెప్తాడు. ఏమని? ఇదిగో ఈమెనే దేవుని యొక్క భార్య, గొర్రెపిల్ల యొక్క వధువు, సిద్ధపరచబడిన భార్యను చూడు అంటాడు. అది నిజంగా అక్కడ భార్య ఉందా? భార్య ఎక్కడుంది అప్పుడు ఇప్పుడు భూమినే ఉంది. ఇంకా కరెక్టేనా? ఈ కాలగడి వర్తమాన్ని కూడా చూసినటువంటి సందర్భాలు చూస్తుంటే ఒక్కొక్క సంఘకాల ప్రకారంగా ప్రయాణం చేస్తూ ముందుకెళ్తా ఉంది. ఈజ్ ఏబుల్ టు సీ ద చర్చ్ ఆఫ్ అమెరికా, ద బ్రైడ్ ఆఫ్ అమెరికా కదా. అమెరికా యొక్క వధువును చూస్తున్నాడు, ప్రతి సంఘకాల వధువులను చూస్తున్నారు, తన వెంబడి వచ్చినటువంటి తన ప్రజలను కూడా చూస్తూ ఉన్నాడు. నిజంగా అక్కడికి వెళ్ళారా? కానీ ఒక లేడీ తన యొక్క వృద్ధాప్య దశలో బాప్తిసం తీసుకొని యవ్వనాలు కనబడ్డది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆ సమయంలో అమెరికా సంఘం అక్కడ ఉందా? అమెరికా సంఘం ఎట్లా వస్తుంది? విత్ రాక్ అండ్ రోల్ మ్యూజిక్ కదా. పర్పుల్తో సంబంధించిన రాక్ అండ్ రోల్ మ్యూజిక్తో అలాగ ముంగడ ప్రయాణం కూడా చూస్తూ ఉంది. విజన్స్ ఎలా ఉంటాయంటే వారు నిజంగానే ఈ దేహాన్ని ఇక్కడ వదిలి, ఈ విజన్స్ ఎలాంటి విజన్స్ అంటే విజన్లో చాలా రకాలు ఉంటాయి. ఇది వితిన్ ఇదే పరిమాణంలో ఉండే సంగతులు చూడడానికి వచ్చే దర్శనాలు వేరు, ఇంటర్ డైమెన్షనల్ విజన్స్ వేరు. ఇప్పుడు ప్రవక్త గారు, నేను కొంచెం బేసిక్స్ చెప్తే తప్ప మనకి అర్థం కాదు. మళ్ళీ ప్రవక్త గారు ఒక సహోదరిని ఎదుట కూర్చొని ఆమెకు స్వస్థత విషయం ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆమె చేసినటువంటి పూర్వపు తప్పిదాన్ని దేవుడు దర్శనం తెరవడం మొదలుపెట్టాడు కదా. ద విజన్ బ్రోక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటాడు ఆయన. ఇది ఎక్కడిది? ఈ 3 పరిమాణాలలో జరిగి 4వ పరిమాణంలో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ బయటకు తీస్తున్నాడు ఆయన. అంతేగా? ఇప్పుడు 4వ పరిమాణంలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? 3 పరిమాణాల సంబంధించిన సమాచారమే 4వ పరిమాణం దాచిపెట్టబడుతుంది. దాన్ని విత్డ్రా చేయడానికి వచ్చే దర్శనాలు వేరు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఓన్లీ సమాచారం మాత్రమే 4లో నుంచి అక్కడున్న వ్యక్తి ఎదుట దర్శన రూపంలో తెరవబడాలి. దాన్ని ఐదర్ కలవచ్చు, లేదా మెలకువగా ఉన్నప్పుడు కనబడే తీరవచ్చు, ప్రత్యక్షత అవ్వచ్చు, ప్రేరేపణ అవ్వచ్చు, వాక్య రూపంలో కనపరచవచ్చు. బట్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ని విత్డ్రా చేస్తూ ఉన్నారు. కానీ వేరే డైమెన్షన్కి సంబంధించిన సమాచారం రావాలంటే మాత్రం అక్కడుండే దర్శనమును చూచుటకైనా సరే ఈ దేహమును ఒక స్థాయి వరకు వదలాల్సి వస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక స్థాయి వరకు ఈ మంటి దేహాన్ని వదిలి ఆ తర్వాత అక్కడ జరుగుతున్న దర్శనాలను కూడా చూపుతున్నప్పుడు దేవుడు చాలామందికి రియాలిటీలో కనబడుతున్న సందర్భాలు చూపుతూనే ఉపమాన రీతిగానే చూపిస్తూ దేవుడు తీసుకొచ్చాడు. నాట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా యథాతథముగా లిటరల్గా కనిపించే విధంగా చూపించాడు. యెషయా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో ఆ ప్రవక్తలు పరలోకపు దర్శనం చూశారు. కరెక్టేనా? అక్కడ మహావృద్ధుడైన వాడు ఒకడు కూర్చున్నట్టుగా కనబడతా ఉంది కదా. అది పరలోకపు దర్శనమే, ఈ భూలోక సంబంధించిన సమాచారం కాదు. ఇట్ కెనాట్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ద 4th డైమెన్షన్. అది కేవలము హయ్యర్ డైమెన్షన్స్ నుంచి మాత్రమే తీసుకురాగలిగే సమాచారం. అది దానికి మళ్ళీ అక్కడ ఉండే విజన్స్లో కూడా యథాతథంగా కనబడుతున్నటువంటి సమాచారం కొంత, సారూప్యతలో దేవుడు చూపించే సమాచారం కొంత. ఈ క్లారిటీ మిస్ అయిపోతే ఏమవుతుందంటే ఈ టైం లైన్ ఏర్పాటు చేయడంలో మిస్టేక్ జరుగుతుంది. ఈవెంట్స్ జరుగుతున్న సంగతులు ఏ కాలాలలో ఏ సంగతులు జరగనై ఉండవో ఈ సంగతులను ఏర్పాటు చేసి వాటికి ఒక టైం లైన్ క్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది ఇఫ్ వీ కెన్ నాట్ అండర్స్టాండ్ ద విజన్స్. అట్లాగే ఈ విజన్స్ రూపంలో కూడా సేమ్ అదే జరుగుతూ వచ్చింది. కొన్నిసార్లు దేవుని దూతలు మనకు దర్శనములు చూపించడానికి ఆర్డినెన్స్ అంటే వాళ్ళకు బాధ్యత అప్పచెప్పబడతా ఉంటుంది.
యోహాను గారికి ఒక దూత తెలిసి చూపిస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ఇది ఇక్కడ ఇలా జరిగింది, ఇదిగో ఇక్కడ ఈ వధువు ఉండేది, ఇదిగో 1,44,000 మంది, ఇదిగో వీరని ఒక దూత యోహానికి టూర్ ఇస్తూ ఉన్నాడు, పరలోకంలో టూర్ ఇస్తూ ఉన్నాడు. అంతేనా? మొత్తం అంతా వివరిస్తూ ఉన్నాడు ఆయన. అక్కడ అన్ని చోట్ల ఈ దూతలు మాత్రం వాడబడుతూ వస్తూ ఉన్నారు. ప్రతి చోట దీనిని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఆయన దేవుని యొక్క తేజస్సును, మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు. అయ్యా మీరు వింటున్నారా? ఉన్నత లోకమందు అంటే అది మరొక భాష మనం మాట్లాడుతున్నట్లో హయ్యర్ డైమెన్షన్ అర్థం, అంతే కదా? ఉన్నత లోకము, ది హయ్యెస్ట్ డైమెన్షన్, అదే 7th డైమెన్షన్. దాన్నే మనం పరలోకం, హెవెన్ అని పిలుస్తున్నాం. పరలోకం వేరు, పరదేశం వేరు కదా. పరదేశం అనేటువంటిది జస్ట్ లైక్ వెయిటింగ్ లాంజ్ లాంటిది. పరలోకం ఇదే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కూడి పార్శ్వమున కూర్చుంటారు. ఇప్పుడు ఏం జరిగింది? ఏదో యేసుప్రభు గొప్ప కార్యాన్ని చేశారు. ఆయన చేసిన ఆ గొప్ప కార్యం వల్ల మనుష్యులు దూతల కంటే తక్కువ వారిగా చేయబడినప్పటికీ ఈయన చేసిన ఈ గొప్ప కార్యము దూతల కంటే బాగా హెచ్చించబడినటువంటి స్థాయిలోనికి క్రీస్తుని తీసుకెళ్లి ఉన్నత పరిమాణములలో, ది హైయెస్ట్ డైమెన్షన్లో ఆయనను దేవుడి కుడి పార్శ్వను కూర్చుండబెట్టినట్టుగా చేయగలిగింది. ఇప్పుడు ఈయన చేసినటువంటి ఈ ఎంటైర్ జర్నీలో ఎక్కడెక్కడ దూతల యొక్క పరిచర్య కనబడుతుందో చూడగలగాల. అన్నమాట మీకు అర్థమవుతుంది అనుకుంటారు. యేసుప్రభు వారు భూమికి వచ్చి 33.5 సంవత్సరాలు చేసిన ఈ పరిచర్య మొత్తంలో దూతల యొక్క పరిచర్యతో ఉన్న సంబంధాన్ని చూడగలిగితే మొట్టమొదటి దూతలు మనకి ఎక్కడ కనబడతారు ఆయన పరిచర్యలో? దూతలు ఎప్పుడు కనబడతారు చెప్పండి ఆయన పరిచర్యలో? ఇక్కడ 40 రోజులు ఉపవాసం అప్పుడు. ఓకే, ఇంకా ఆపద్దు, కంటిన్యూ చెప్పాలి, నాకు అది వినపడకుండా. ఇంకా ఎగ్జాక్ట్లీ ఆయన జన్మ జరగక మునుపు నుంచే దూతల పరిచర్య సాగుతూ వచ్చింది. ఎస్ఆర్ను జన్మ జరగక మునుపే దూతల పరిచర్య ప్రారంభమవుతూ వచ్చేసింది. ఎట్లా అంటే దీనినే ఈ అధ్యాయం ఒక చివరి వచనంలోకి రండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఆర్ దే నాట్ ఆల్ మినిస్టరింగ్ స్పిరిట్స్ సెంట్ ఫోర్త్ టు మినిస్టర్ ఫర్ దెమ్ హూ షెల్ బి హెయిర్ ఆఫ్ సాల్వేషన్? రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందుకునే వారి కోసం మాత్రమే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దూతల వర్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన దూతల వర్గాన్ని మినిస్టరింగ్ స్పిరిట్స్ అని పిలుస్తారు. ఇది పరిచారము చేసే దూతలు కదా. ఇప్పటికే దూతలు చాలా వర్గాలు చూసాం కదా. మొదటిది సెరాపులు, ఎక్కడి నుంచి మధ్యలో మొదలుపెట్టారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. సెరాపులు, కెరూబులు, సెరాపులు, కెరూబులు 2 మాత్రం ఎప్పుడు ఫిక్స్. ఇది ఈ సిలబస్ ఫిక్స్. ఇది తర్వాత క్రీస్తే దూత. ఓకే, క్రీస్తు కాని దూత, ఇంకా క్రీస్తు అవును కానీ కాని దూత, అట్లుంటుందా అమ్మా? ముద్రించే దూత, గాడ్ బ్లెస్ యు. సీలింగ్ ఏంజల్స్, ఇంకా డిస్ట్రాయింగ్ ఏంజల్స్, నాశనం చేసే దూతలు, మార్చిపత్రి, ఇంకా మినిస్టరింగ్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. ఇంకా అది ఉడ్వామ్ అనేటువంటిది మన ఆర్కేంజల్ అనేటువంటి దూత వర్గానికి సంబంధించిన వారు. దూతలలో ఆర్కేంజల్స్ అనే దూతలు ఉంటారు. వీళ్ళని ప్రధాన దూత అని పిలుస్తారు. ఈ ప్రధాన దూతలు ప్రత్యేక వర్గం. కరెక్టేనా? సిరీస్ ప్రకారం చెప్పండి నాకు వర్గం చక్కగా, వరుస ప్రకారం చెప్పండి. మొదటిది దూత కానీ క్రీస్తు కాని దూత. ఎస్ ఆర్ నో? దే ఆర్ ది ఏంజల్స్ బట్ నాట్ ద క్రైస్ట్. కొన్ని చోట్ల రెండో వర్గం ఏంటి?
ఏంజల్స్ దే ఆర్ క్రైస్ట్. కరెక్టేనా? తర్వాత మూడోది ఇదే, రెండో దాంట్లో కూడా సేమ్ అదే, దాని వర్గానికి సంబంధించి దాంట్లో స్పెషల్ విభజన. మొదటిది క్రీస్తు కాని దూత, రెండోది క్రీస్తే దూతగా రావడము, అంటే మన ప్రకటన 10లో చూస్తున్న బలిష్ఠుడైన దేవదూత దిగొచ్చిన క్రీస్తు. తర్వాత మూడోది సెరాపులు, కెరూబులు, ప్రధాన దూతలు. ఎస్ఆర్నో? ప్రధాన దూత ఎవరు? గబ్రియల్, మికాయల్, తర్వాత వుడ్వామ్, ఇంకా ముగ్గురేనా? గాబ్రియల్, మికాయల్, వుడ్వామ్, ఇంకా 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 ఆర్కేంజల్స్ కావాలి, ప్రధాన దూతలు కావాలి. ఇది ద క్రైస్ట్ ఈస్ ద మెయిన్ ఆర్కేంజల్. అయ్యా మీరు మర్చిపోకూడదు, ఆర్కేంజల్స్ యొక్క పరిచర్యలో క్రీస్తు తాను మాత్రమే చేయదగినటువంటి పనులను తన దూతలకు అప్పచెప్పినప్పుడు ఆ దూత క్రీస్తు అవుతాడు. మీరు వింటున్నారా? ఇప్పుడు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో దేవుడు దిగొచ్చేప్పుడు ఒక 3 ప్రత్యేకమైన కార్యాల గురించి మాట్లాడాడు. దేవుడు ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుడి బూరతో దిగొస్తాడు. ఎసార్ను? ఈ మూడింటితో దిగొచ్చినప్పుడు ఈ 3 కార్యాలు ఖచ్చితంగా దేవుడు మాత్రమే చేయాలి, క్రీస్తే చేయాలి. కానీ క్రీస్తు నేరుగా చేస్తాడా? క్రీస్తు నేరుగా చేస్తాడా? ఆర్భాటం క్రీస్తు నేరుగా చేశానా? చేయలేదు. ఆర్భాటాన్ని చేయడానికి దేవుడు ఏం చేశాడు అంటే దూతను, దేవదూతను, ఈ రెండింటి కాంబినేషన్ వాడుకున్నాడు ఆయన. సార్, దేవదూతను, దూతను, అంటే ది మెసెంజర్ ఫ్రమ్ అబౌవ్, ద మెసెంజర్ ఆన్ ద ఎర్త్, ఈ రెండు ఏకం అవ్వాలి కదా. ఈ ఏకమవుతున్నటువంటి పరిచర్య మూడో విడుపు పరిచర్యకు సాదృశ్యము. ఇక్కడ మాత్రమే పరిపూర్ణమైన ఆర్భాట వర్తమానం పరిపూర్ణం చేయబడుతూ ఉంటుంది. 2 ప్రధాన దూత శబ్దం అని చెప్పబడుతుంది. ఈ ప్రధాన దూత శబ్దం ఎవరు? ఉన్నటువంటి ఆర్కేంజల్ ఎవరో ఒకరిని వాడుకోవాలి ఆయన. ఈసారి వాడుకోవాలి. కానీ ఆర్కేంజల్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి పని పునరుద్ధానంతో ఆధారపడి ఉంటుంది కదా. లాజరు యొక్క పునరుద్ధానంలో ఏ గొప్ప కేక స్వరాన్ని ఆయన వేశాడో ఇదే ప్రధాన దూత యొక్క శబ్దము స్వరమై ఉన్నదని చెప్తా ఉంటాడు. ఎవ్రీ టైం ఒక రిజరక్షన్కి సంబంధించినటువంటి ఆ ఘట్టముతో ముడిపడి ఉన్న వారి స్వరమే ఆర్కేంజల్ స్వరం. ఇప్పుడు మనము పౌలు గారు అంటారు, నేను మీకు ఒక మర్మమును చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటది? మొదటగా మృతులు లేస్తారు, తర్వాత సజీవులమై ఉండి మనము రెప్పపాటులో మార్పు పొందుతాం. మనం మార్పు పొందడానికంటే మునిపే మృతులుగా ఉన్నవారు లేపబడ్డానికి ఆర్కేంజల్ యొక్క స్వరం కావాలి. ఇస్తారో ప్రధాన దూత యొక్క శబ్దము, ఆ స్వరం ఉంటేనే ఆ ఆర్కేంజల్ స్వరం ద్వారా చనిపోయిన మృతులు తిరిగి లేపబడతారు. ఇది ఎవరు చేయాలి? ఆర్కేంజలే. కానీ ఈ ఆర్కేంజల్ ఎవరు? ద మికాయల్ ఈజ్ ద క్రైస్ట్. దానియేలు గ్రంథంలో మనం చూసాం, గుర్తుందా? ద మికాయల్ ఈజ్ ద క్రైస్ట్. ఆ దినమున మికాయల్ మీ పక్షమును యుద్ధం చేస్తాడు. ఆయన పేరు రాజకుమారుడు అని రాయబడతా ఉంటుంది. ఎస్ సార్, ఆయన ప్రిన్స్ ఈజ్ రాజకుమారుడు అని పిలువబడతా ఉంటుంది. ఆ మికాయల్ ఎవరో కాదు, క్రీస్తే. ఇస్తారో తర్వాత దేవుడి యొక్క బూర, ఆ కడబూర కూడా మోగించేది ఎవరు? థియోఫన్ ఒకరు, క్రీస్తే చేయాలి. ఆబ్వియస్లీ ఈ 3 చేయాల్సింది క్రీస్తే, మరొక చేరు. కానీ దేవుడు చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కనబడతాయి. ఏంటది అంటే చూడండి, ప్రాముఖ్యంగా ఈ ఉన్నతమైనటువంటి పరిమాణాలలో నుంచి మనమున్న పరిమాణాలలోనికి కొన్ని పనులు జరగడానికి దేవుడు వాడుతున్న ఫార్ములా ఇది. ఏదది? దేవదూతలను ప్లస్ దూత. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్లో మాత్రమే క్రీస్తు కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మినిస్టరింగ్ స్పిరిట్స్ యొక్క పని కూడా అంతే. మినిస్టరింగ్ స్పిరిట్స్ యొక్క పని కూడా అలానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దూత అని పిలువబడగానే మనకు తెలుసు 7 సంఘ కాలములకు 7 దూతలు వచ్చారు. ఒక్కొక్క సంఘకాలకు ఒక్కొక్క దూత. ఎఫెసు, స్పుర్ణ, పెర్గమ, థుయతైరా, సర్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈ 7 సంఘకాలకు 7 దూతలు కనబడ్డారు. పౌలు గారు మొదలుకొని బ్రహ్నాం గారి వరకు 7 దూతలే. వీళ్ళు దూతలేనా? దూతలే. మనం మాట్లాడుతున్నది ఇగో ఇక్కడ ఈ కోణంలో ఉన్నటువంటి మొదటి నుంచి 7వ దూత వరకు మాట్లాడుతున్నాం.
కానీ ఈ 7 దూతలు కేవలం నీలాగా నాలాగా సాధారణమైనటువంటి మానవులే. దే ఆర్ జస్ట్ ఫ్రెష్. కానీ వాట్ ఈజ్ మేకింగ్ దెమ్ సో స్పెషల్ ఈజ్ వారిని ప్రత్యేకంగా వారిని బాగా ప్రత్యేకపరుస్తున్న విధానం ఏంటంటే ఇక్కడ ఉంటున్నటువంటి ఈ మినిస్టరింగ్ స్పిరిట్స్ మాత్రమే వారిని మరీ ప్రత్యేకంగా మలుస్తున్నాయి. అయితే మినిస్టరింగ్ స్పిరిట్స్ అనగానే దీనిలో చాలా విభజన కనబడుతూ ఉంటుంది. నా మాట జాగ్రత్త వినాలా. మినిస్టరింగ్ స్పిరిట్ అనగానే దీనిలో చాలా విభజన కనబడుతుంది. ఏంటంటే దీంట్లో మొట్టమొదటిది తెలుగులో రాయాలా, సరే ఇదొకటి ఇంగ్లీష్ రాస్తా. చర్చెస్కి సంబంధించినటువంటి మినిస్టరింగ్ స్పిరిట్స్ వేరు, మినిస్ట్రీ పరిచర్యకు సంబంధించినటువంటి మినిస్టరింగ్ స్పిరిట్స్ వేరు, మరియు ఆత్మ ఫలములకు సంబంధించినటువంటి మినిస్టరింగ్ స్పిరిట్స్ వేరు. అయ్యా నా మాట జరుగుతుందన్న. మినిస్టరింగ్ స్పిరిట్లో ఆయన విభజించుతున్న డివిజన్స్ అవన్నీ కూడా ప్రతి సంఘకాలానికి ఒక్కొక్క దూత వచ్చినప్పుడు వారిపైన అనుగ్రహించినటువంటి మినిస్టరింగ్ స్పిరిట్స్ వేరు. ప్రతి పరిచర్య ప్రతి సంఘం పైన ఒక ఆత్మ ఉంటుందని చెప్పుచు ప్రతి సంఘానికి ప్రతి దూతకి అంటే 5 పరిచారిక వర్గాల పైన దేవుడు అనుగ్రహించున్నటువంటి మినిస్టరింగ్ స్పిరిట్స్ వేరు. ఇక్కడ ఈ మినిస్ట్రీ అనగానే ఇక్కడ ఏమొస్తుంది, 5-fold మినిస్ట్రీ వస్తుంది కదా. 5-fold సంబంధించినటువంటి ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి మినిస్టరింగ్ స్పిరిట్స్ వేరు. మళ్ళీ తర్వాత సంఘాన్ని మరింత లోతులలో నుంచి పునాదుల నుంచి నడిపించడం కొరకైనటువంటి ఆ ఆత్మ ఫలములకు సంబంధించిన మినిస్టరింగ్ స్పిరిట్స్ వేరు. మీరు జాగ్రత్తగా వినాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మఫలం అంటే క్షమించారు, ఆత్మ వరాలు, ఫలాలు కాదు వరాలు, నేను పొరపాటు చేస్తా ఉన్నా, వరములు, ద గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్, నాట్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ వరములు విశ్వాసము, భాషలు మాట్లాడుట, భాషలు అర్థం చెప్పుట, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, తర్వాత ప్రవచించు వరము, అద్భుతములు చేయు శక్తి, స్వస్థత వరం వేశాను. తర్వాత అంతేగా. దీంట్లో ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేస్తుంటే ప్రవక్త గారు తర్వాత అంటారు, ఈవెన్ టు హ్యావ్ ద డ్రీమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. కలలు కనుటయు కూడా దేవుడి ఎదురు నుంచి వచ్చేటువంటి ఆత్మవరముల్లో ఒక వరమనే చెప్తాడు ఆయన. అయితే ఈ మినిస్టరింగ్ స్పిరిట్స్ అవి డివైడ్ చేయబడుతూ వచ్చాయి. ఈ డివిజన్లో కూడా మళ్ళీ జాగ్రత్తగా గమనించాలి. ఈ డివిజన్లో కూడా రెవల్యూషన్ యొక్క మెయిన్ పాత్ర అంటే ఒక వ్యక్తికి కానీ, కాపరికి కానీ, సేవకు కానీ, ఒక బృందం మొత్తానికి ప్రత్యక్షత అనుగ్రహించేది కూడా ఈ మినిస్టరింగ్ స్పిరిట్సే. మినిస్టరింగ్ స్పిరిట్స్ మాత్రమే రెవల్యూషన్ని దేవుడి యొద్ద నుంచి మనకు అనుగ్రహించినట్టుగా చేయడంలో వాడబడే ప్రధానమైనటువంటి పాత్ర. ఇఫ్ మనకు ఒకవేళ మినిస్టరింగ్ స్పిరిట్ రాకపోతే దేవుడి యొక్క జ్ఞాన విషయంలో అక్కడే నిలబడిపోతాం. కానీ ఆ మినిస్టరింగ్ స్పిరిట్ మనకు పరిచారం చేస్తూ సర్వ్ చేస్తూనే ఉంటున్నా కొలది ఈ ప్రత్యక్షతలు పెరుగుతూనే ఉంటాయి, లోతైన సంగతులు చూడగలుగుతూనే ఉంటారు. ఇదే ప్రవక్త గారి పరిచయంలో జరిగిన సంగతులను మనం అదే చూస్తున్నాం. జాగ్రత్తగా వచ్చాయి. మిమ్మల్ని కొటేషన్ కూడా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను చూడండి. అయ్యా తలనొప్పి వస్తుందయ్యా, -60 61-0108. దేవుడికి స్తోత్రం. 129 పేరు. సాధారణంగా ఈ అంశమే కావాలని ఆసక్తిని కల్పించుకుంటేనే ఆసక్తి వస్తుంది. ఇది నా మాట వింటున్నారా? ఇది మన వాలంటరీగానే పెట్టుకుంటే తప్ప ఆసక్తి రాని అంశాలు ఇట్లాంటివి. ఎందుకంటే కొంత స్టడీ లాగా ముందుకెళ్తాం, ఇది కొంత ఎలా ఉంటుంది, టీచింగ్ మెథడ్ లాగా ముందుకు సాగుతూ ఉంటుంది. దీనికి ఇట్లా మనం కావాలని చూడాలి, మధ్యలో ఇట్లా డిస్ట్రాక్షన్స్ అనేవి కొద్దిగా బాధాకరం. బట్ దేవుడు సహాయం చేయనుగాక. చూడండి,
129 పేరును చూద్దాం. Then in that great jewel that come from the dust, because he was made of dust, is that right? దుమ్ము అంటే మట్టిలో నుంచి, ధూళిలో నుంచే ఆ మంచి డైమండ్, రత్నము కదా, అదనేది ఉత్పత్తి అవుతుంటుంది. ఎందుకంటే ఆయన కూడా మంటి శరీరంతో ఆయన వచ్చి ఉన్నాడు. తర్వాత హీ ఈట్ ద ఫుడ్ లైక్ ఐ డూ, ఆయన నాలాగే ఆహారమును తింటాడు. నీవు భుజించినట్లుగానే ఆయన ఆహారమును భుజిస్తున్నాడు. ఏ యొక్క మంటితో తయారు చేయబడ్డ దేహం ఉందో అలాంటి దేహమే కలిగి ఉన్నాడు. ఆయన కాల్షియం గాను, పొటాషియం గాను, పెట్రోలియం గాను, కాస్మిక్ లైట్ గాను, బట్ ఇన్ హిమ్ డ్వెల్త్ ఎటర్నల్ లైట్. నీలాగే నాలాగే ఇవే పదార్థాలతో తయారు చేయబడినటువంటి క్రీస్తుగా ఆయన ఉన్నప్పటికీ ఆయనలో మాత్రం నిత్య జీవం అంటే ఉన్నది. తర్వాత అక్కడ ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఇలాగ చెప్పుటలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఏ విషయంలో అని అంటారు, నీ యొక్క పరిపూర్ణమైన వెలుగు వైపు మమ్మల్ని నడిపించు అని వారు చెప్పుటలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. వారు కేవలము ఏం చేస్తూ ఉన్నారు అంటే, వారు ఎవరు? జ్ఞానులు, ది వైస్ మెన్. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఆయన యొక్క దూతల యొక్క ఇంటరాక్షన్, తన జీవితకాల పరిచయం ఎక్కడెక్కడ స్టార్ట్ ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన అంటాడు, దే వర్ జస్ట్ రిఫ్లెక్టింగ్ ద లైట్ ఆఫ్ వన్ పర్ఫెక్ట్ లైట్. అంటే పరిపూర్ణమైన ఆ వెలుగుని వీరు కేవలం ప్రతిబింబించేది వారిగానే ఇక్కడ కనబడుతున్న వీరు. చూడండి, ఆయన అక్కడ ఉన్నాడు, ద పర్ఫెక్ట్ లైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపూర్ణమైన వెలుగు, దేవుని యొక్క సంపూర్ణమైన మూర్తిమంతమున ఉన్నటువంటి మహిమ తేజస్సు ఉన్నవాడు అక్కడ ఉన్నాడు. చూడండి, అక్కడ దేవుడి యొక్క ఆది సృష్టిలో భాగమై ఉన్నవాడు అక్కడ ఉన్నాడు. అక్కడే ఆయన ఉన్నాడు. ఆయన ఏ విధంగా తన యొద్దలో ఉన్నటువంటి ఆ వెలుగును ఈ భూమిపై ఉన్నటువంటి ఈ నక్షత్రముల వైపుకి ఎలాగూ ప్రతిబింబించినట్లుగా చేయగలుగుతున్నాడు. చివరి అక్కడ ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను ఎక్కడ చూశారు? పరలోకంలో చూశారా? అవునా? తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తుని పరలోకంలో చూశారా? అక్కడ మీరు చదువుతున్న జాగ్రత్త చదువుతున్నారా? తూర్పు దేశ జ్ఞానులు క్రీస్తుని పరలోకంలో చూడడం ఏంటి? ఇక్కడ హెవెన్ అనే పదానికి అర్థము ఆకాశం అని. ఎసర్నో ఆదిలో దేవుడు భూమి ఆకాశములను చూసి, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. అంటే హెవెన్ అనే పదానికి ఆకాశము, స్పేస్ కదా, ఏ ఫ్యాబ్రిక్ దట్ కెన్ ఫిట్ సంథింగ్ ఇంటూ ఇట్. ఆకాశం అనే అర్థము. ఇక్కడ వారు ఏమంటున్నారంటే, తూర్పు దేశపు జ్ఞానులు వీరు క్రీస్తుని ముందుగా ఆకాశంలో చూడగలరు. ఎట్లాగంటే ప్రకృతిలో ఉన్న బైబిల్ ద్వారా. ఎసార్నో బైబిల్ ప్రకృతిలో ఉందా? పిరమిడ్లో కూడా ఉందా? రాయబడిన వ్రాతల్లో ఉందా? అలాగే సృష్టినందు ఉంచబడినటువంటి ఆ 12 నక్షత్ర రాసుల చుట్టూ అలుముకున్నటువంటి ప్రకృతిలో క్రీస్తుని వారు మొదలుగా చూడగలిగారు. వారు నేరుగా వెళ్ళి చూడడానికంటే మునుపు. ఇప్పుడు ఏమన్నారు చూడండి, ఈ దూతలు ఎవరు? ముగ్గురు ఎక్కడి నుంచో వచ్చుచున్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు దేవుని యొక్క ఆ నక్షత్రము గుండా వచ్చుచున్నటువంటి ఆ సమాచారములో, ఇదిగో యూదులను ఏలబోతున్న రాజు వచ్చి ఉన్నాడు అన్న సంగతిని మొదటిగా పరలోకంలో చూసిన వెంటనే ఇప్పుడు వారు ఏమయ్యారంటే మినిస్టరింగ్ స్పిరిట్స్ అయ్యారు. యా, మంచిగా వినగండి, జాగ్రత్తగా గమనించండి. తూర్పు దేశపు జ్ఞానులు మినిస్టరింగ్ స్పిరిట్స్ అయ్యారు. ఈ మినిస్టరింగ్ స్పిరిట్స్గా వీళ్ళు అవ్వటం వల్లనే అప్పుడే జన్మించినటువంటి క్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు ఆయనకు బోలమును బంగారమును ఆ ధూపమును అర్పించి ఆయనను సేవ చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మీరు ఏదైతే ఇంతకుముందు ఫాస్టింగ్ ఉన్నప్పుడు చివరిలో ఆయన దేవదూతలు దిగొచ్చి ఆయనకు పరిచర్య చేసిందని చెప్పారు చూసారా? ఆ పరిచర్య ఆయన పెద్దవాడైన తర్వాత అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉపవాసం చేయడానికి మునిపే ఆయన పుట్టిన వెంటనే బాల్య దశలోనే దేవుని యొక్క దూతల చేత, మినిస్టరింగ్ స్పిరిట్స్ చేత నేరుగా ఆయనకి భూమిని సేవ జరుగుతూ వచ్చింది అక్కడ. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. ఆయన అంచాడు, చూడండి ఇంకొంచెం పైనుంచి చూస్తుంటే ఆయన అంచాడు, అప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఆకాశం నుండి చూసిన వెంటనే వారు మినిస్టరింగ్ స్పిరిట్స్గా మలచబడిపోయారు.
అప్పుడు ఏమైంది, ఆయన ఒక డైమండ్ను కదా అన్షేప్డ్గా ఉన్న డైమండ్ని షేప్లోనికి కట్ చేయబడ్డట్టుగా ఆయన కూడా కట్ చేయబడుతున్నాడు. మన యొక్క పాపముల విషయమై, మన యొక్క అతిక్రమముల విషయమై, మన యొక్క శాంతి విషయమైనటువంటి శిక్ష భారము ఆయన పైన మోపబడ్డది. ఆయన పొందినటువంటి దెబ్బల చేతే మనం స్వస్థపరచబడ్డాము. ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు గమనించండి, మంచి గమనించాలి. ఒక డైమండ్ని సాధారణంగా నార్మల్ డస్ట్, ఒక మట్టి పదార్థం ఉన్నప్పుడు హైయెస్ట్ ప్రెషర్ పాయింట్లో కదా, ద మోస్ట్ ప్రెషర్ పాయింట్లో ఉన్నప్పుడు కార్బన్ పదార్థాలన్నీ కూడా కలిపి ఏమవుతాయి, డైమండ్ అవుతాయి. ఈ డైమండ్ అయినప్పుడు దానికి అప్పుడే వెంటనే విలువ ఉండదు, కొంత విలువ ఉంటుంది. కానీ దానికి పరిపూర్ణమైన విలువ ఎప్పుడు వస్తుంది అంటే అది అన్ని తలాలలో సరిగ్గా కట్ చేయబడి అది ఏబుల్ టు ప్రొడ్యూస్ 7 లైట్స్ని ప్రొడ్యూస్ చేయగలగాల కదా. దాని గుండా కాంతి ప్రసరింప చేయబడినప్పుడు ఆ 7 లైట్లు ఖచ్చితంగా రావగలగాల. ఆ విబ్జిఆర్ రాగలిగితేనే ఆ డైమండ్ అనేది అనుకున్న పరిపూర్ణమైన విలువలోనే తీసుకురాబడినట్టు. ఇప్పుడు ఇది డైమండ్గా మలచబడ్డానికి కూడా దేవుడు చెప్పుచున్న సంగతి ప్రవక్త ద్వారా, వి నీడ్ మినిస్టరింగ్ స్పిరిట్స్ ఫర్ దట్. క్రీస్తు పరిపూర్ణమైనటువంటి డైమండ్గా మలచబడ్డానికి ఎలాగున తూర్పు దేశపు జ్ఞానులే మినిస్టరింగ్ స్పిరిట్స్గా మలచబడటం ఎలాగో అవశ్యమైనదో మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. నీవు నేను కూడా ఒక డైమండ్ లాగా మార్చబడడానికి కూడా మినిస్టరింగ్ స్పిరిట్సే కావాలి. కానీ ఎవరు మినిస్టరింగ్ స్పిరిట్స్? మళ్ళీ మినిస్టరింగ్ స్పిరిట్స్ ఎలా అవుతారు? జాగ్రత్తగా గమనించండి. దేవదూత, భూమి మీద ఉన్న దూత ఏకమవ్వాల, అంతేనా? దేవదూత, భూమి మీద ఉన్న దూత ఏకమైపోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో తూర్పు దేశం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చుచున్నటువంటి ఈ దూతలకు పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగులో, ఆ నక్షత్రపు యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి క్రీస్తును చూడగానే అక్కడి నుండి అనుగ్రహించబడినటువంటి పరలోకపు దూతల వల్ల వీరు మినిస్టరింగ్ స్పిరిట్స్గా పూర్తిగా మలచబడ్డారు. కరెక్టేనా? అన్లెస్ వీ హ్యావ్ ఎ మినిస్టరింగ్ స్పిరిట్, సేవ చేయు ఆత్మను లేకపోతే రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందుకుంటే అసాధ్యం. మీరు వింటున్నారా? మీరు అదే ఆ లేఖనాన్ని మీరు జాగ్రత్త గమనిస్తే అని అంటే చూడండి, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకి పంపబడిన సేవకులైనటువంటి ఆత్మలు మినిస్టరింగ్ స్పిరిట్స్ కాదా? ఒక్కసారి ఆలోచించండి. మినిస్టరింగ్ స్పిరిట్సే లేకపోతే రక్షణ అనేటువంటిది పరిపూర్ణం కాదు, అసలు మొదలు పెట్టడం జరగదు. ఈవెన్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్లో కూడా క్రీస్తును మొట్టమొదటిగా దర్శించడానికి వచ్చిన గాబ్రియలు దూతను కూడా దేవుడు ప్రవక్తించారు, హీఈస్ ద మినిస్టరింగ్ స్పిరిట్. ప్రజలకు కలగబోవు రక్షణ విషయమై ఇదిగో ఈయనకు యేసు నామం పెట్టుడి అన్న పేరుతో ముందుకు సాగి ఆయన సంధించిన విధానాన్ని చెప్తూ మినిస్టరింగ్ స్పిరిట్స్ అంత అవసరమని చెప్తా ఉంటాడు ఆయన. మినిస్టరింగ్ స్పిరిట్లో ఆర్కేంజల్స్ కూడా భాగస్తులు అవుతారా? ఎస్. మినిస్టరింగ్ స్పిరిట్ అనేటువంటిది ఇది ప్రత్యేకమైన వర్గం కాదు, ప్రత్యేకమైన పని. ఇది నా మాట మీరు వింటున్నారా? మినిస్టరింగ్ స్పిరిట్ అంటే ప్రత్యేకమైన దూతల వర్గం కాదు, ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కలిగే బృందం ఇది. దేని విషయమై? ఇప్పుడు రక్షణ అందరికీ కాదుగా. పిలువబడిన వారు ఎందరో, ఏర్పరచబడిన వారు కొందరే. రక్షణను సంపూర్తిగా స్వాస్థ్యంగా పొందుకున్నారు భూమి మీద కొంతమంది. అట్లాగే మినిస్టరింగ్ స్పిరిట్స్ కూడా ఉండేది కొంతమందికి. కరెక్టేనా? ఇప్పుడు ఈ మినిస్టరింగ్ స్పిరిట్స్ బాల్య దశ నుంచి చిన్న చిన్న పిల్లల కొరకు ఈ స్పిరిట్స్ వారు వెంబడిస్తూనే ఉంటాయి. నా మాట వింటున్నారా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒక్కరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ముఖాన్ని ఎల్లప్పుడూ చూస్తారా? ఈ దూతలు ఎవరి కోసం ప్రత్యేకంగా నియమించబడ్డారు? ఆయన యుద్ధకు తీసుకుని రాబడుతున్న చిన్న చిన్న పిల్లల కొరకు. జాగ్రత్త గమనించాలా. ఈ మినిస్టరింగ్ స్పిరిట్స్ని మరొక చోట మంచిగా గమనించండి. మన వయస్సును బట్టి వీరి పేర్లు మారుతూ ఉంటున్నాయి. మన వయస్సును బట్టి వీటి పేర్లు మారుతూ ఉంటాయి. నీకు పాపమునకును మంచికిని దేవుడి యొక్క
రాజ్యమునకును నరకానికి వ్యత్యాసం తెలియగలిగే వివేచన వయస్సు రావడానికి ముందు ఈ దూతల పేర్లే గార్డియన్ ఏంజల్. అన్నమాట వింటున్నారా? ఈ దూతల పేర్లే గార్డియన్ ఏంజల్ అనే పేరుతో పిలువబడుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి నీకు టీనేజ్ రాగానే కదా, 13, 14, 15 టీనేజ్ రాగానే వేర్ యు ఆర్ ఏబుల్ టు లైక్ విజ్డమ్ ఒక్కసారి వచ్చి మంచిని చెడును రెండింటిని చూడగలిగే వయసు రాగానే ఈ గార్డియన్ ఏంజల్ ఇకపై ఎంత మాత్రం గార్డ్ చేయదు. మీరు వింటున్నారా? గార్డియన్ ఏంజల్ గార్డ్ చేయదు. ఎందుకు గార్డ్ చేయదు? దేని విషయంలో గార్డ్ చేయదు అంటే చనిపోకుండా ఉండటంలో మాత్రం కాపాడున్న కానీ నువ్వు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం గార్డ్ చేయదు. అందుకే యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుతాడు. మీరు వింటున్నారా? యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లడం గల కారణం ఏంటి అంటే వీరు బాల్య దశ నుంచి పుట్టినది మొదలుకొని వీరు రక్షణ తీసుకోవడానికి సరిపడేటువంటి వివేచన వయసు వచ్చేంత వరకు ఇదే దూత గార్డియన్ ఏంజల్ లాగా కాపాడుతూ వస్తుంది. అందుకే మన పిల్లల్ని మనం కాపాడుతున్నాం అనుకుంటాం, యాక్చువల్గా మనం కాపాడము. మనం ఇంట్లో కూర్చుంటాం, ఆడు బయటికి వెళ్తాడు, ఏదో వస్తువుతో ఆడుతూ ఉంటాడు, ఏ ప్రమాదకర వస్తువుతో ఎప్పుడు పొడుచుకుంటాడో, ఎప్పుడు మెట్ల మీద జారి పడతాడో, ఎక్కడ తలకు దెబ్బ తగులుతుందో అసలు చెప్పడానికి తెలుసా. ఒక చిన్న సర్వే చెప్తా ఉంటుంది, అత్యంత ఘోరమైనటువంటి హజార్డ్ ఉండే ఏరియా ఏదంటే వంటిల్లే అంటాడు ఆయన కదా. వంటిల్లే మోస్ట్ హజార్డస్ ప్లేస్, అంటే అత్యంత ప్రమాదకరమైన స్థలం వంటిల్లే. అక్కడ మొత్తం ఇల్లంతా ఎగిరిపోవడానికి సరిపడే సామాన్లు ఉంటాయి కదా, టపాసు వేలంత సామాన్లు అక్కడే ఉంటాయి. నైఫ్స్ ఉంటాయి, షార్ప్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, గ్యాస్ ఉంటుంది, మ్యాచ్ బాక్స్ ఉంటుంది, ఏదో పనికి వెళ్ళిన ప్రతి వస్తువు అక్కడనే ఉంటుంది కదా. కానీ ఇన్ని రకాల సమస్యలలో మన పిల్లల్ని మనం ఏదో దగ్గర నుండి చూస్తున్నాము, కాపాడుతున్న భావనలో ఉంటాం. కానీ ఈ గార్డియన్ ఏంజల్స్ యొక్క సంరక్షణ వీరు భద్రం చేయబడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి వాళ్ళు రక్షణ అనేది తీసుకోవడానికి కావాల్సిన ఏజ్ రాగానే ఈ గార్డియన్ ఏంజల్ ఏం చేస్తారంటే వారి స్వతంత్రత పైన మాత్రము ఈ గార్డియన్ ఏంజల్స్ పనిచేయరు. వారు ఏ నిర్ణయాన్ని తీసుకోవాలని నిర్ణయాన్ని తీసుకోవచ్చు. దీన్నే మీరు దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో అంటాడు, ఎవరుడా నీకు నచ్చింది చేసుకో, నీ హృదయం అంతా సంతోషంతో నింపుకో, నీకు కావాల్సిందని ఎంజాయ్ చేయి. కానీ ప్రసంగిలో తర్వాత ఏమంటాడు, కాకపోతే తీర్పు దినం ఒకటి ఉందని గుర్తుపెట్టుకో అంటాడు. ఎందుకని? ఈ తీర్పు గుణం నుంచి జ్ఞప్తికి చేసేది గార్డియన్ ఏంజలే. కానీ ఇదే గార్డియన్ ఏంజలు ఒక్కసారి ఈ వ్యక్తి కనుక క్రీస్తును ఆశ్రయించి రక్తమును వెంబడించి దేవునిలో పరిపూర్ణమైన రక్షణ ప్రారంభం అవ్వగానే ఇదే గార్డియన్ ఏంజల్ రూపం మారుద్ది. ఏ రూపం మారుద్ది? గెస్ చేయాలా? కరెక్టే, నోట్లోకి వచ్చింది కరెక్టే, చెప్పండి, కక్కేయండి. తప్పు రేడు కక్కేసేయాలా? నా థియోఫనీగా మలచబడతాయి. మీరు వింటున్నారా? ఒక్కసారి మన రక్షణ పొందగానే మన థియోఫనీలే గార్డియన్ ఏంజల్స్ లాగా బాల్యదశలో కాపాడి మన థియోఫనీలే ఆ తర్వాత పరిపూర్ణమైన థియోఫనీ మనల్ని సిద్ధపరిచేది. అందుకే మీరు ఆలోచించండి, యోహాను గారు వచ్చారు, పరలోకపు దర్శనం చూస్తూ ఉన్నాడు, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, 24 పెద్దలు కనబడుతూ ఉన్నారు. 24 పెద్దలు ఎవరెవరు? 12 మంది గోత్రికులు, 12 మంది అపోస్తులు కదా. ఈయన కూడా అపోస్తులేగా. ఈసారినో ఈయన ఇక్కడ ఉండగా ఆయన సింహాసనం మీద కూర్చున్నవారు ఎవరు? ఇప్పుడు అది ఫుల్ అయిపోయింది కదా. తన ప్లేస్లో ఎవరో కూర్చున్నారు. ఎవరది? తన సెలెస్టియల్ బాడీ కదా. తన యొక్క సెలెస్టియల్ బాడీ ఆ సింహాసనం కూర్చున్నా చూస్తున్నాము. కానీ ఇదే సెలెస్టియల్ బాడీ యోహాను గారి యొక్క జీవితకాలం అంతట్లో మనందరికీ చరిత్ర సాక్ష్యాలు మనకు తెలుసు. ఆయన పద్మస్ దీపం వేయడానికంటే ముందు ఆయన చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చేశారు రకరకాలుగా ఆయన్ని పైనుంచి కింద పడద్రోయడమో, లేకపోతే ఆయన కాలుతో నూనెలో వేయబడుతున్నామో, లేకపోతే ఉరి తీయడమో, అనేకమైన కార్యాలు చేయబడి చూడగా కూడా ఆయన కాపాడింది ఏదో కాదు, ఆ థియోఫనీయే. ఎసార్నో ఇవే మనకు మినిస్టరింగ్ స్పిరిట్స్గా పనిచేయడం మొదలు పెడుతున్నాయి. కానీ ఈ మినిస్టరింగ్ స్పిరిట్స్లో నీకు నాకంటే నియమించబడిన సెలెస్టియల్లో నా థియోఫనీ మినిస్టరింగ్ చేస్తుంది, మరియు ఈ కాలగడియ వర్తమానమైనటువంటి ఆత్మ మినిస్టరింగ్ చేస్తుంది, మరియు 5 పరిచారిక వర్గాలు ఉండే మినిస్టరింగ్ స్పిరిట్స్ మినిస్టరింగ్ చేస్తాయి, మరియు ఆత్మ వరముల యొక్క మినిస్టరింగ్ కూడా జరుగుతుంది. ఇన్ని సేవలు పరిపూర్ణమైతేనే క్రీస్తు జ్ఞాన విషయంలో ఏకత్వాన్ని పొంది అభివృద్ధి పొందగలిగేది. దిస్ ఈస్ ద ఓన్లీ వే ఒక వ్యక్తి ఎత్తబాటుకు సరిపడేటువంటి పరిపూర్ణతకు రాగలడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం. ఇప్పుడు చూడండి, ఇంకొంచెం ముందుకు చదవండి. ఈ చదువుతున్న వర్తమానాన్ని ఇంకొంచెం ముందుకు రండి. ఏ మనుష్యుడైనా దేవుని సేవకుడని చెప్పబడి తను అనుకుంటున్నవాడు
దేవుని యొక్క శక్తిని, దైవికమైన స్వస్థతను తృణీకరిస్తున్నాడైతే గనుక he is not getting his light from the diamond, ఆ యొక్క వజ్రములో నుంచి, డైమండ్లో నుంచి తన వెలుగును పొందుకుంటున్న వాడిగా లేడతడు. not getting his light from the throne, అతడు ఆయా సింహాసనం నుంచి వెలుగును పొందుకుంటున్న వాడిగా లేడాయన. because ఎందుకంటే is reflecting him the same yesterday, today and forever in through the seven stars and the seven churches. ఇప్పుడు చూడాలంటాడు, ఆ వెలుగును ఎలా ప్రసరింపజేస్తున్నాడు ఆయన? 7 నక్షత్రముల గుండా, 7 సంఘకాలముల గుండా తన వెలుగును ప్రసరింపజేస్తూ వస్తున్నాడు ఆయన. ఎస్ఆర్నో. ఇప్పుడు అత్యంత ఒత్తిడిలో నీకోసం నా కోసము తీసుకోబడినటువంటి ఆ శిలువ మరణం ద్వారా డైమండ్ లాగా కట్టినటువంటి ఆయన యొక్క మరణంలో నుంచి ఇప్పుడు వెలుగులో నుంచి ఉత్పత్తి అయిన ఆ 7 వెలుగులలోనే 7 మినిస్ట్రింగ్ స్పిరిట్స్ బయటపడ్డాయి. ఎస్ఆర్నో. 7 మినిస్ట్రింగ్ స్పిరిట్స్ బయటపడ్డాయి. ఇప్పుడు 7 ముద్రల వివరణ వివరించడానికి ముందు కూడా దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, నేను నా రూమ్లో ఒంటరిగా ఉన్నాను, పాక్షిక ఉపవాసాన్ని చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క రోజు నా దగ్గరికి ఒక్కొక్క దూత వచ్చి నాకు ఆ మర్మమును వివరించడం నేను చూస్తూ ఉన్నానని చెప్తాడు. ఎస్ఆర్నో. ఇప్పుడు మొదటి రోజు వచ్చే దూత ఎవరు? ఓకే. రెండో రోజు వచ్చే దూత కనిపిస్తలేదు కదా, అయ్యో లేపుతూ చూడండి. మూడో రోజు, నాలుగో రోజు, తర్వాత మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, తర్వాత కరెక్టేనా? కాదు. ఆ 7 దినాలలో ఆ 7 మర్మములు బయలుపరచడం వచ్చింది దేవదూతలు. దే ఆర్ ది మినిస్టరింగ్ స్పిరిట్స్. కరెక్టేనా? మినిస్టరింగ్ స్పిరిట్కి, మినిస్టరింగ్ స్పిరిట్ రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తికి వ్యత్యాసం ఉంది. కరెక్టేనా? ఎస్ఆర్నో. ఈ 7 నక్షత్రాలు ఏవైతే ఆయన చేతిలో పెట్టుకుని ఉన్నాడో ఈ మినిస్టరింగ్ స్పిరిట్స్కి, భూమి మీద ఉన్న మినిస్టరింగ్ స్పిరిట్స్కి వ్యత్యాసాలు కనబడతాయి. ఇప్పుడు ఆ పైన ఉన్న వారి పేరు కింద ఉన్న వారి పేరుతో జోడిద్దామా? ఎందుకు జోడించకూడదు చెప్పండి? 7వ ముద్రను గురించి 7వ దూత వచ్చాడా? 6వ ముద్ర గురించి 6వ దూత వచ్చారా? సో మొత్తానికి బ్రహ్మ గారు, పౌలు గారు కలిశారు. అందరికి చివరికి అబ్రాహ్మణుడు కలిశాడా? ఆదాముడు కలిశాడా? దర్శనంలో కలిశాడు కదయ్యా. సరే, ఇట్స్ ఓకే. అయితే వీరి పేర్లు వారి పేర్లకు జోడించవచ్చా? దూతల పేర్లను దేవదూతల పేర్లకు మినిస్టరింగ్ స్పిరిట్స్ జోడించవచ్చా? జోడించవచ్చు. జోడించకూడదు. ఏమో పైవేవి కావు. అయితే ఎప్పుడైతే ఈ దూత, ఈ మినిస్టరింగ్ స్పిరిట్ పైన ఉన్నటువంటి ఆ పరిచారించే దూత, ఈ వీరిలో వారి వారి భాగాల్లో వారు మిళితమైపోయిన తర్వాత మరి కొత్త పేరు వస్తుంది. మీరు వింటున్నారా? దేవుడు ప్రకటనలో వాగ్దానం చేసినటువంటి నూతన నామం అనేటువంటిది ఈ మిళితములలోనే ఆ పరిపూర్ణమైన పేరు వారికి లభించబడుతూ ఉంటుంది. ఇకపై ఎంత మాత్రం ఈ పేరు కొనసాగించబడదు. ఇప్పుడు నీ పేరు ఈ భూమి మీద ఏదైనా ఉండొచ్చు. జాన్ అవ్వచ్చు, జాకబ్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళక జాన్, జాకబ్లు ఉండరు. ఏమవుతారు? వన్స్ యూ రిసీవ్ యువర్ సెలెస్టియల్ బాడీ, నీ గ్లోరిఫైడ్ బాడీలో నీ సెలెస్టియల్ బాడీ పరిపూర్ణం చేయబడిన తర్వాత, నీ థియోఫనీతో ఏకం చేయబడిన తర్వాత యూ విల్ బి రిసీవింగ్ ఎ న్యూ నేమ్. కొత్త నామం వస్తుంటుంది. కొత్త నామం దేన్ని బట్టి రావాలా? కొత్త పేరు ఎందుకు పెడతారు చెప్పండి? కొత్త పేరు గల కారణాలు ఏంటి అయ్యా? కొత్తగా జన్మించినప్పుడు. ఓకే, ఇంకొంచెం వివరంగా చెప్పండి నాకు. అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడు. కొత్తగా జన్మించాడు ఆయన ఏమన్నా? ఐ డోంట్ సీ దట్. అబ్రహాం విషయంలో చూడలేకపోతున్నా. యాకోబు మోసగాన్ని ఇజ్రాయేలుగా మార్చినాడు. అక్కడ కొంత చూడగలుగుతాం. మేబీ తన మోసగాన్ని యొక్క తత్వాన్ని తీసేసుకొని దేవుడి యొక్క ప్రజగా ఉండడం మొదలుపెట్టాడు. దట్స్ వేర్ వీ కెన్ సీ సమ్ చేంజెస్. కాకపోతే బ్రహ్మంను బ్రహ్మాముగా మార్చినాడు, అబ్రాహాంను అబ్రహాముగా మార్చినట్టుగా. వై నేమ్ చేంజ్ ఎందుకు? అంటే బ్రహ్మం గారు అప్పుడే కొత్తగా జన్మించాలని అర్థమా? అయ్యో కరెక్ట్, దగ్గరకు వచ్చేసారు. కక్కండి. ఇక్కడ కూడా భూమి మీద నామముల యొక్క మార్పు ఎందుకు జరుగుతుంది అంటే, మంచిగా గమనించండి. గుణముల మార్పు ఉన్నప్పుడు, దేవుడి బాధ్యతలో మార్పు ఉన్నప్పుడు, దేహంలో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా నామాలు మార్చబడతాయి. ఎప్పుడైతే దూత మరియు ఆ మినిస్టరింగ్ స్పిరిట్ ఇరువురు ఏకమవుతున్నారో పేర్లు మార్చబడాలి. బ్రహ్మంలో బ్రహ్మహాముగా మార్చగల కారణం ఏమి? ఎందుకు పేరు మార్చబడింది అంటే, ఆయన అంతకుముందు చెడ్డవాడు మంచివాడు అయ్యాడా? లేదే. అంతకుముందు చనిపోయినవాడు జీవం కలిగిన వాడు అయ్యాడా? లేదే. వై నేమ్ చేంజ్? ఓకే, మూలపురుషుడికి మార్చబడింది. నేను అనేది నామములు మార్చబడే విధానాన్ని చూడాలి.
నామములు మార్చబడేది. దీనికి మినిస్టరింగ్ స్పిరిట్స్కున్న సంబంధాన్ని గమనించండి. మీరు పేరు మార్చుటలో మినిస్టరింగ్ స్పిరిట్కున్న సంబంధాన్ని గమనించండి. కొన్ని చోట్ల పేర్లు మార్చబడడానికి గుణములు మారినప్పుడు మార్చాడు. ఇది ఓకే, క్లియర్గా ఉంది. కొంతమందికి దేవుడు ఏం చేశాడంటే వారి గుండా జరిగించాలనుకున్న గొప్పదైన కొత్త ప్రణాళికల విషయంలో పేరు మార్చాడు. సార్ అబ్రహాం పేరు ఎప్పుడు మార్చాడు? అదే ఎత్తుగలిగే తండ్రిలో నుంచి విశ్వాసులకు తండ్రిని మార్చేశాడు. సారాని సారాయిగా మార్చాడు. ఎస్ఆర్ను ఎందుకు మార్చాడు? వాళ్ళు అంతకుముందు కూడా మంచి వాళ్ళేగా, ఇప్పుడు కూడా మంచి వాళ్ళేగా. బట్ వై నేమ్ చేంజ్? ఎగ్జాక్ట్లీ ఒక నూతనమైన ప్రణాళిక జరగాలి. నూతనమైన ప్రణాళిక జరగాలంటే ఏం కావాలి? మినిస్టరింగ్ స్పిరిట్ కావాలి. అయ్యా జాగ్రత్తగా గమనించండి. నూతనమైన కార్యము జరగాలంటే ఆ కార్యమునకు రెస్పాన్స్ అయినటువంటి కరస్పాండెంట్ మినిస్టరింగ్ స్పిరిట్ వచ్చి తీరాలి. దానికి సంబంధించినటువంటి పరిచర్య సేవ చేసి ఆత్మ వచ్చి తీరాలి. వెన్ వి రిసీవ్ ఏ మినిస్టరింగ్ స్పిరిట్, మినిస్ట్రీ మారుద్ది. వింటున్నారా? బ్రహ్నం గారు కూడా మొదటి ఇడుపులోంచి 2లోంచి 3లోకి వెళ్తున్నప్పుడల్లా వెన్ ఎవర్ మినిస్ట్రీ చేంజ్ అవుతున్నా కొలది మినిస్టరింగ్ స్పిరిట్ చేంజ్ అవుతూ వచ్చింది. కరెక్టేనా? ఇప్పుడు ఇది చూడండి, ఆత్మ వరములలో హీలింగ్ అనేది కూడా ఉంటుంది. ఎస్ఆర్నో? హీలింగ్ అంటే స్వస్థత. స్వస్థతకి ఆత్మలే కారణమా? వి నీడ్ అన్ ఏంజల్ ఆఫ్ హీలింగ్. స్వస్థపరిచేటువంటి దూత కావాలి. ఈ దూత ఎవరు? ఈజ్ ఆల్సో మినిస్టరింగ్ స్పిరిట్. కరెక్టేనా? దేవుని యొక్క దూత అయినటువంటి భూలోక దూత అయినటువంటి బ్రహ్నం గారికి ఈ మినిస్టరింగ్ స్పిరిట్లో స్వస్థత అనేటువంటి మినిస్టరింగ్ స్పిరిట్ వచ్చినంతసేపు మొదటి పరిచర్య జరిగింది. కరెక్టేనా? తర్వాత 2వ ఏడుపు పరిచర్యలోనికి వచ్చుచున్నప్పుడు ఆ కార్యం జరగడానికి మరొక మినిస్టరింగ్ స్పిరిట్ వచ్చింది. తర్వాత 3వ దాంట్లోకి వెళ్తున్నప్పుడు 3వ దానికి కావాల్సిన మినిస్టరింగ్ స్పిరిట్ వచ్చింది. 3వ దాంట్లోకి వచ్చే మినిస్టరింగ్ స్పిరిట్ ఎలాంటి స్పిరిట్ అయ్యా అంటే ఏదైతే క్రీస్తుకు పరిచారం చేశారో అదే స్పిరిట్ ఇక్కడ రావాలి. ఎందుకంటే ద థర్డ్ పుల్ మినిస్ట్రీ ఇస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు ప్రవక్తలో మేనిఫెస్టేషన్ అవ్వడానికి కావాల్సిన స్పిరిట్ అది. ఇక్కడ ఈ మేనిఫెస్టేషన్ కోసమైనా సరే ఇక్కడ మినిస్టరింగ్ స్పిరిట్ చేంజ్ అవ్వాలా. వెన్ ఎవర్ ద మినిస్ట్రీ చేంజెస్, వెన్ ఎవర్ ద మినిస్ట్రీ స్పిరిట్ కమ్స్, నేమ్స్ చేంజెస్. మీరు వింటున్నారా? అయ్యో, ఇప్పుడు నాకు పేరు మార్చగల కారణాలు చెప్పండి. నేను ఒక సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. టైం ఎంత దాటిపోతుంది, అసలు వర్తమానం ఎంటర్ కాలేదు. బేసిక్స్ దగ్గర ఆగిపోతున్నాం ఈరోజంతా. పేర్లు ఎప్పుడు మారుస్తాను చెప్పండి? మళ్ళీ నేను చెప్పింది చెప్పేసి మినిస్టరింగ్ స్పిరిట్ నార్మల్ యూజువల్ లాంగ్వేజ్లో ఇది వినడానికంటే ముందే చెప్పండి. పేరు ఎప్పుడు మారుస్తారు? బాప్తిజం తీసుకున్నప్పుడు కదా, మోస్ట్ ప్రాబబ్లీ అంతేగా. బాప్తిజం తీసుకుంటే పేరు మారుస్తారు ఒకటి. తర్వాత సరే, బైబిల్లో దేవుడు ఎవరికి పేరు మార్చాడు? అబ్రహాంకి, యాకోబ్కి, ఇంకా సారాయికి. గాడ్ బ్లెస్ యు. కరెక్ట్. సౌల్ని పౌలుగా మార్చాడు. ఎగ్జాక్ట్లీ. ఇంకా పేతురుగా మార్చాడు. ఇంకా యోసేపే ఉన్నట్టుందే. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇంకా దేవుడు మార్చిన పేర్లు. మనుషులు కొంతమంది పేర్లు మార్చారు. మనుషులు ఎస్తేరుకు మార్చారు కదా. హదస్సా ఉండేదా? అయ్యో, ఎస్ఆర్నో. తర్వాత దానియేలుకు పేరు ఉండేది. ఎస్ఆర్నో? దానియేలు పేరు మార్చారు. హదస్సా పేరు నుంచి ఎస్తేరుగా మార్చారు. ఇది మనుషులు మారుస్తూ ఉంటారు. వారి యొక్క అర్థాలకు, వారి మత గ్రంథాల యొక్క దాని మీనింగ్ పెట్టుకోవడానికి మారుస్తున్నారు. బట్ ఓకే, దేవుడు మార్చుతున్నప్పుడు విధానాలు చూడాలి. దేవుడు పేర్లు మార్చడానికి అందరూ నమ్ముతున్న విధానం ఒకటే. ఏంటది? స్వభావం మారినప్పుడు పేరు మార్చబడుతుంది. ప్రత్యేకమైన బాధ్యత కార్యము చేయబోచున్నప్పుడు పేరు మార్చబడుతుంది. కానీ ఈ రెండింటికి మినిస్టరింగ్ స్పిరిటే కావాలి. నీలో నాలో స్వభావం మారాలన్న మినిస్టరీ స్పిరిటే కావాలి. నీలో నాలో నుంచి కొత్తదైన పని, మినిస్ట్రీ కొత్తది స్టార్ట్ చేయాలన్న మినిస్టరింగ్ స్పిరిటే కావాలి. వితౌట్ మినిస్టరింగ్ స్పిరిట్స్ అసలు సేవ చేయనటువంటి పరిచారం చేయనటువంటి ఆత్మ లేకుండా దేవుడి రాజ్యం వరకు ఎత్తబాటులో సిద్ధపడడం సాధ్యం కాదు. అసలు అన్ని చోట్ల మినిస్టరింగ్ స్పిరిట్సే కావాలి. అయితే బ్రహ్నం గారి విషయంలో మాత్రము ఇది పొరపాటులో నుంచి మేలులోకి కాదు వచ్చింది ఇది అని అంటాడు. బికాస్ ఆఫ్ యూ మై మినిస్ట్రీస్ కీప్ ఆన్ చేంజింగ్ అన్నాడు ఆయన. నా మాట వింటున్నారా? మిమ్మల్ని బట్టి నా పరిచర్య మారును. మీరు ఇంకా స్వస్థతలే కోరుకుంటున్నారా? ఇక్కడే ఉంటుంది పరిచర్య.
మీరు స్వస్థతల నుంచి మరొక పరిచయంలోకి తీసుకెళ్ళడానికి ఏం చేశాడు? స్వస్థత యొక్క కార్యం చేసినప్పుడు ప్రారంభంలో స్వస్థత గొప్పది, స్వస్థత లేకుంటే మీరు పంటి నొప్పిన పోటుకోతే ఎత్తబడితే ఏమెత్తుతారు అని మొత్తానికి స్వస్థతల కొరకు కావాల్సిన విశ్వాసాన్ని చాలా వృద్ధి చేశాడు ఆయన. వన్స్ ఒకసారి నెక్స్ట్ మినిస్టరింగ్ స్పిరిట్ యొక్క పరిచయంలోనికి ప్రారంభం అవ్వడానికి ఏం చేశాడు? ఇప్పుడు దీని యొక్క విలువను తగ్గించడం మొదలుపెట్టాడు. తగ్గించడం మీన్స్ దీని ప్రాధాన్యత కంటే ఇంకా ప్రాధాన్యమైన సంగతులను చూపించడం మొదలుపెట్టాడు. ఆయన అంటాడు, హీలింగ్ ఈజ్ జస్ట్ బెయిట్, హీలింగ్ టెంపరీ. నువ్వు మళ్ళీ అనారోగ్య పాలవుతావు. ఇప్పుడు దేవుని నామంలో స్వస్థపరచబడినా మళ్ళీ అనారోగ్యం వస్తుంది. లాజర్ లాంటి వాడు తిరిగి లేపబడినా మళ్ళీ చావాల్సి వస్తుంది అని దీనికన్నా ప్రాధాన్యమైన సంగతులు చెప్పడం వల్ల మినిస్ట్రీ చేంజ్ జరుగుతుంది. ఇట్లా మినిస్ట్రీ చేంజ్లోనే పేర్లు మార్చబడతాయి. విచ్చుడారా, ప్రవక్త చాలా చోట్ల ఫెయిత్, జీసస్, గ్రేస్ అన్న చోట ఒక్కొక్క పదాన్ని లెటర్ని విభజించి రాస్తూ 5 ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేస్తాడు. తర్వాత 7 ఉన్నవని చూపించుకునే ప్రయత్నంలో అబ్రహాం, బ్రన్హాం, మధ్యలో పక్క ఇంకొక ఆయన పెడతాడు. ఎవరిని? గ్రహం అని పెడతాడు. ఎస్ఆర్ను మార్చబడిన పేర్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. బిల్లి గ్రహం గురించి మాట్లాడుతూ వారి పరిచర్యలు మారవు. వారు సొదొమ గొమొర్రాలోనికి పంపబడినటువంటి ఆ 2 దూతల్లాగా ఒకే ఒక మినిస్ట్రీ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ అబ్రహాము దగ్గరే ఉన్న వారి మినిస్ట్రీ మారుతూ ఉంటుంది. ఎస్ఆర్నో ఈ మినిస్ట్రీలో మార్పులు మినిస్ట్రింగ్ స్పిరిట్స్ వల్ల వస్తుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ నేమ్ చేంజ్. కరెక్టేనా? అందుకే నా నామములను మన థియోఫన్లకు ఇప్పుడే పెట్టడానికి వీల్లేదు. కాకపోతే జస్ట్ రిఫరెన్స్ పర్పస్ కోసం మాత్రమే ఆ పేర్లు వాడతారు. కానీ వన్స్ వీ కంబైన్డ్ విత్ అవర్ సెలెస్టియల్ బాడీ, మన యొక్క ఆ పరలోకపు దేహాలతో ఏకమైపోయి గ్లోరిఫైడ్గా మలచబడగానే వీ విల్ బి రిసీవింగ్ ఏ న్యూ నేమ్ బికాజ్ మినిస్ట్రీ మారుతుంది. అంతేనా? ఇప్పుడు అయ్యా ఎత్తబడి జరిగాక ఏం జరుగుతుంది చెప్పండి నాకు. ఏం చేస్తాం మనం? ఎత్తబడి జరిగిన మినిట్ ఆఫ్టర్ ఏం జరుగుతుంది? దేవుని దగ్గర పోయిన తర్వాత ఏం చేస్తారు? కింద ఆఫీస్కి లీవ్ పెడతారా? ఏం చేస్తారయ్యా? వాట్ విల్ యూ డూ? కరెక్ట్ చెప్పారు. పరిచర్య. ఏం పరిచర్య అది? ఓకే సరే, 1000 ఏళ్ల పరిపాలన మనం ఎక్కడ ఉంటాము? భూమి మీదనే, దేవుడితో పాటు ఆయన సింహాసనం మీద యెరూషలేములో ఉంటాం. ఎగ్జాక్ట్లీ రైట్. అత్యత్యవకమైనటువంటి ఆ యొక్క నిర్మాణం ఎక్కడ? యెరూషలేములో జరగాలి. ఇప్పుడు అక్కడ ఉంటాం. మనం ఏం చేస్తాము? సరే, 1,44,000 మంది ఏం చేస్తారు? కావలి వారిగా ఉంటారు. అంతేనా? వాళ్ళు ఏం చేస్తారంటే కావలి వాళ్ళు చేసేది ఓన్లీ కత్తులు పట్టుకొని నిలబడతారు బట్టులాగా. సరే, వాళ్ళు కత్తులు పట్టుకొని నిలబడతారు. నువ్వేం చేస్తావు? సరే, ఆయన అంతా ఆరాధించబడతాడు దేవుడు, నువ్వు ఆరాధిస్తాము. అంతేగా? ఎట్లా? ఏ విధంగానైతే ఆయనకు తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఎలాగో తమకు తామే మినిస్టరింగ్ స్పిరిట్స్ ఎట్లా అయ్యారో మనం కూడా క్రీస్తును ఆరాధించబోచు, మనం కూడా మినిస్టరింగ్ స్పిరిట్స్ అవుతాము. మీరు వింటున్నారా? ద హ్యూమన్ బీయింగ్స్, ద బిలీవర్స్ ఆర్ బికమింగ్ ద మినిస్టరింగ్ స్పిరిట్స్. మినిస్ట్రీ మార్పు చెందబోతున్నప్పుడు, ఆరాధనలో మార్పు కలగబోతున్నప్పుడు, ముఖదర్శనం లేని ఈ ఆరాధనలోంచి ముఖదర్శపు ఆరాధనలోకి వెళుతున్నప్పుడు వీఆర్ కంప్లీట్లీ బికమింగ్ ఎ మినిస్టరింగ్ స్పిరిట్. ఎస్ సార్. మినిస్టరింగ్ స్పిరిట్ అంటే ఒక ప్రత్యేక వర్గం కాదు, పని కదా. ఇది ఒక బాధ్యత, పని రూపంలో జరిగించబడుతుంది. ఇప్పుడు దీంట్లో మీరు కొంత విభజనాత్మకంగా గమనిస్తే కనుక ఒక్కొక్క సంఘకాలానికి పంపబడిన దూతకు ఒక్కొక్క మినిస్టరింగ్ స్పిరిట్ ఉన్నాడు. కరెక్టేనా? తర్వాత మరొక చోటు కూడా చూపిస్తాను చూడు, మరికొన్ని సంగతులు. అయ్యా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏదైనా అర్థం కాలేక మరొకసారి వినండి, ఇంకా అర్థం కాలేక నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసిన డౌట్లు అడిగేసేయండి. అర్థమైందా? కానీ మీరు మాత్రము మీరు మాట్లాడుకున్నా తెలుసు. సాధారణంగా వెళ్ళిపోయినాక, పాస్టర్ వెళ్ళిపోయినాక విశ్వాసం ఏం మాట్లాడుకుంటారంటే సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు ఒకరు అంటారు. ఒకరేమో నీకు అర్థం కాలేదా అంటే ఇంకోరు అసలు మొత్తం అర్థం కాలేదు ఒక ఆయన. నేను ఉన్నానుగా, నన్ను అప్పుడప్పుడు గట్టిగా వాడుకోవాలి, తప్పదు. ఈ వర్తమాన విషయంలో నన్ను అడిగితే నేను ఇంకా లోతుగా తెలియపరుస్తా. 620311. అసలు మినిస్టరింగ్ స్పిరిట్స్ గురించి ప్రవక్త గారు మాట్లాడినటువంటి అత్యధికంగా బాగా ప్రస్తావించిన అంశం ఇది ఒకటే. ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్. ఎన్నడూ పోరాడని
గొప్ప పోరాటమైన వర్తమానంలో చాలా విస్తృతంగా మాట్లాడుతూ ఉంటాడు దీంట్లో. 62-0311 189 పేరు చూడండి. But you are on the highway, కానీ ఇప్పుడు మీరు రాజమార్గంలో ఉన్నారు. running at high speed, తెలుసా రాజమార్గం? తెలుసు కదా. మనం ఒకసారి రాజమార్గం అనే వర్తమానం, ద వే టు జాయన్ అనే వర్తమానం చూసాం కదా. రాజమార్గంలో మనం ఎక్కడున్నాం? రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్? ఎట్ సైడ్ డ్రైవింగ్ చేయాలా? మధ్యలో చేయాలా? లెఫ్ట్కి చేయొద్దు, రైట్. ఇటు ఎక్స్ట్రీమిట్ సిట్ అవ్వకూడదు, ఇటు కుకుంబర్లు అవ్వద్దు. గుర్తుందా? కుకుంబర్ అక్కడే కనబడుతుంది. ఇటు కుకుంబర్లు అవ్వద్దు, ఇటు ఎక్స్ట్రీమిస్ట్ అవ్వకూడదు. రోడ్డుకు మధ్యలో నడపాలి. ట్రాఫిక్ సిగ్నల్ దాటేసినా సరే మధ్యలోనే ఉండాలి ఇక్కడ. చలో అని అంటాడు. వీఆర్ ఆన్ హైవే రన్నింగ్ అట్ ద హై స్పీడ్. చాలా వేగంగా రాజమార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. oh my, ఓ మై, running up the king's highway, ఇది రాజమార్గం కదా. దేవుడు రాజులు నడిచే రాజమార్గంలో ఉన్నాము. anointed soldier of the cross, ఇక్కడ శిలువ యొక్క అభిషేకం పొందినటువంటి యుద్ధ వీరుడు. and it's all you eager ఇవన్నీ మీరే పక్షిరాజులారా. with faith, విశ్వాసముతో proclaim Jesus, క్రీస్తుని మీరు ఏం చేయాలి? ప్రకటించాలి. the light of the world, ఈ లోకపు వెలుగును. run up the king's highway. ఆ యొక్క రాజు యొక్క మార్గంలో మీరు పరిగెత్తండి. Sure, yes sir. అవునండి. These are ministering spirits. ఇవన్నీ కూడా మినిస్టరింగ్ స్పిరిట్స్. ఇవన్నా ఇప్పుడు మిమ్మల్ని రాజమార్గంలో ప్రయాణం చేయమని, మీరు రాజమార్గంలో వేగంగా వెళ్ళమని, మీరు ఈ లోకపు వెలుగులోనికి మీరు ప్రకాశించేయమని, క్రీస్తును బలంగా ప్రకటించమని మీకు చెప్తూ ఆయన వెంటనే ఏమంటాడంటే దీస్ ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్. Sent from the presence of God దేవుడి సన్నిధానములో నుంచి పంపబడినటువంటి సేవ చేయనటువంటి పరిచారపు ఆత్మలు. to be ministers to minister. ఇది సేవకులైన వారికి సేవ చేయడానికి. ఎస్ సార్ నో. ఎవరు సేవకులు? ఎవరు సేవకులు? ఈ సేవకుల బ్యాచ్లో 5 పరిచారక వర్గాలు ఉన్నారు, మీరు ఉన్నారు, 7 దూతలు ఉన్నారు. వింటున్నారా? టు మినిస్టర్ ద మినిస్టర్స్. What? His word, ఇది ఏమైంది? దేనిని? ఆయన వాక్యాన్ని. not from theology, ఏదో నేర్చుకొనబడిన థియాలజీలో కూడా కాదు. but God's word. దేవుడి వాక్యమును పరిచారములు సేవ చేయడానికి పంపబడినటువంటి పరిచారము దూతలు. They are ministering spirits వారే సేవ చేయనటువంటి ఆత్మలు. sent forth from God దేవుడి ఎదురు నుంచి పంపబడ్డవారు to minister. సేవ చేయడానికి. Ministering spirits. సేవ చేయు ఆత్మలు. Go and remember, ఓ దీన్ని జ్ఞాపకం చేసుకోండి. if it ministers something besides the word, ఒకవేళ వాక్యమునకు వెలుపల ఏదైనా అది సేవ చేసినట్లయితే it did not come from God. అది దేవుడి యొద్ద నుంచి వచ్చినది కాదు. Because ఎందుకంటే thy word is always confirmed in heaven. ఇప్పుడు చూడండి, బ్రహ్మం గారి యొక్క 3 ఈడ్పుల పరిచయం మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తుంటే, మొదటి ఈడ్పు స్వస్థత అద్భుతాలు కదా. స్వస్థతలు అద్భుతాలు చేసే వరానికి ఒక ప్రత్యేకమైన మినిస్ట్రింగ్ స్పిరిట్ ఉంది. కరెక్టేనా? ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంది? ఏ పరిచర్య? స్వస్థతలు, అద్భుతాలు, సూచనలు, మహత్కార్యాలు. దీనికంటూ నియమించబడినటువంటి దూత ఒక ప్రత్యేకమైన దూత. ఈ దూత బుద్ధివాక్యము జ్ఞానవాక్యం సంబంధించిన దూత కాదు. కరెక్టేనా? ఈ దూత దేనికి రెస్పాన్సిబుల్? కేవలం హీలింగ్ పర్పస్కి, మిరాకిల్ పర్పస్కి, సైన్స్ చూపించడానికి మాత్రం రావాలి. అందుకే ఆ కాలంలో బయలుపరచబడినటువంటి వాక్యాల విషయంలో కూడా మన జాగ్రత్త పడిపోయి ఏమంటాం తెలుసా? అప్పటికి ఇంకా పరిపూర్ణ వాక్యం బయలుపరచబడలే. ఆ సమయంలో వచ్చిన మినిస్టరింగ్ స్పిరిట్ ఓన్లీ స్వస్థతల అద్భుతాల విషయమై, వాక్యం విషయమై కాదు. కాబట్టి ఆ రోజున వెలువడిన వాక్యాల విషయంలో మనం జాగ్రత్త పడతాం. ఆ మొదటి ఈడ్పులోనే 7 ముద్రల గురించి మాట్లాడినాడు ఆయన. ఎస్ ఆర్ నో? ఆ మొదటి ఈడ్పులోనే మనుషుని యొక్క త్రిత్వ నిర్మాణాన్ని గురించి మాట్లాడినాడు. త్రిత్వ నిర్మాణం అనొచ్చే పదం అనొచ్చా? త్రిత్వ నిర్మాణం అనొచ్చా? గాడ్ బ్లెస్ యూ. లేకపోతే మళ్ళీ ఒకసారి అదే రిపీట్ చేస్తే ఇక త్రిత్వ నిర్మాణం అనొచ్చు కదా. అట్లాగే ఇంకా ఆ వర్తమానం అయిపోలేదు, అయ్యో అది మొదలు పెడతా, అది ఉంది ఇంకా తర్వాత చాలా పెద్దది. అయితే ఈ త్రిత్వ నిర్మాణ మనుషుల గురించి మాట్లాడుతూ బయట దేహం ఉంటుంది, ఆ తర్వాత ప్రాణం ఉంటుంది, లోపల ఆత్మ ఉంటుందని చెప్పిన తర్వాత ఈ యొక్క అంశాల విషయంలో, సిద్ధాంతాల విషయంలో మనం చూసింది దేన్ని? ఆ మినిస్టరింగ్ స్పిరిట్ అద్భుతాలకు మాత్కారాలకు మాత్రమే సూచన కూడా వాటే చూసాం. ఇప్పుడు ఈ రోజున మొదటి ఈడ్పు పరిచర్యలో కనబడినటువంటి అగ్నిస్తంభాల్ని, ఎస్ఆర్నో వెంబడించినటువంటి ఆ అగ్నిస్తంభ వెలుగుల సూచనలను, వీటిని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. వాక్యం తీసుకుంటున్నామా? అరే మొదటి ఈడ్పులో వచ్చినటువంటి వాక్యాలను తీసుకుంటున్నారా మీరు? ఎందుకని?
ఆ పరిచర్య చేయనటువంటి మినిస్టరింగ్ స్పిరిట్ చేంజ్ అవుతున్న కొలది ఏ మినిస్టరింగ్ స్పిరిట్ ఎక్కడ ఉంటుందో ఆ కార్యమే పరిపూర్ణంగా జరుగును కనుక దాన్నే సంపూర్ణంగా తీసుకోగలగాల. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మూడో ఏడుపుకి వచ్చేసరికి ఆయన స్వస్థత గురించి ఏం చెప్పాడు? చిన్న పని అని చెప్పాడు. ఆయన చిత్తం ఉంటేనే అవుతుందని చెప్పాడు. నీ అవిశ్వాసం నీకు రాలేదు పో అన్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? ఈ మాట మొదటి అనడు. అక్కడున్న మినిస్టరింగ్ స్పిరిట్ అననివ్వదు. ఆ మినిస్టరింగ్ స్పిరిట్ దేనికి బాధ్యత వహించిందో ఆ ప్రత్యేక కార్యమే జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి అందుకే పౌలు గారు దీనే చెప్పారు, మీరు ఒక్కొక్కరు అవయవాలుగా ఉన్నారు. ఒకరు చెయ్యి, ఒకరు కాలు పని చెయ్యి చేయలేదు, చెయ్యి పని కాలు చేయలేదు అన్నట్టుగా. ఇప్పుడు ఈయన పైన మినిస్టరింగ్ స్పిరిట్ వచ్చి నాకు స్వస్థత వరం ఇచ్చారు. ఈ అబ్బాయికి మినిస్టరింగ్ స్పిరిట్ వచ్చి దేవుడి తనకి ప్రవచన వరం ఇచ్చాడు. ఇప్పుడు ఇతని దగ్గరికి వచ్చేసి నేను ఇతను స్వస్థత చేయి అన్న ఉండు. ఆయన ఏమంటారు తెలుసా? నీకు స్వస్థత కలగదనే ప్రవచనం కనుక్కొని వస్తా అంటాడు ఆయన. కరెక్టేనా? ఈయన దగ్గరకు వస్తే ఈయన ఏమంటాడు? ఎంతసేపు ఈ దయ్యం ఇది, ఇప్పుడే పొగొడుతు చూడరా, దేవుడు తీసేస్తాడని చెప్పి పొగొడతాడు ఆయన. రేపు ఒక విషయం జరగనే ఉన్నదా జరగనే లేదా అన్న విషయం గురించి ప్రవచన సంగతి తెలుసుకొని వచ్చా. ఈయన దగ్గరికి వస్తే ఏమంటాడు? జరగకపోవచ్చు. ఈయన పేరులో మినిస్టరింగ్ స్పిరిట్ వేరు, ఆయన పేరులో మినిస్టరింగ్ స్పిరిట్ వేరు. ఈ మినిస్టరింగ్ స్పిరిట్సే సంఘాలలో కలుగుతున్నటువంటి వ్యత్యాసాలకు ప్రధానమైన కారణాలు. మన సంఘం ఎందుకు ఇట్లుంది, వాళ్ళ సంఘం ఎందుకు అలా అట్లున్నాయి, ఇంకోరు ఎందుకు అట్లుంది? వారిపైన పెట్టబడిన మినిస్టరింగ్ స్పిరిట్స్ యొక్క ప్రభావాలే. దీనినే ప్రతి సంఘం పైన ఒక ఆత్మ ఉంటుందని దేవుడి యొక్క ప్రవక్త చెప్పిన మాట ఇదే. ఈ మినిస్టరింగ్ స్పిరిటే వీటన్నిటికీ కారణమైనది. ఒక మినిస్టరింగ్ స్పిరిట్ అచ్చంగా ఏం చేస్తుందంటే సువార్తే, ఒకటేమో అచ్చంగా టీచింగే, ఒకటేమో అచ్చంగా స్వస్థతల మీద నడుస్తూ ఉంటుంది. ఆయా కార్యాలకు సంబంధించి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నాకు వచ్చిన మినిస్టరింగ్ స్పిరిట్ ఏదో నాకు తెలియకపోతే ఈ పరిచయం ఎంతవరకు ముందు తీసుకెళ్ళి నాకు ఎప్పటికీ తెలియదు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. చాలామంది పరిచయలు అసంపూర్ణమైపోవడం గల కారణాలు ఇవే. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద విచ్ మినిస్టరింగ్ స్పిరిట్ దే ఆర్ రిసీవింగ్. ఏ మినిస్టరింగ్ స్పిరిట్లో నాకు అప్పచెప్పబడ్డవి. మినిస్టరింగ్ స్పిరిట్స్ మారుతూ ఉంటాయా? ఎస్. దే ఆర్ కీప్ ఆన్ చేంజింగ్ ఆన్ ది నీడ్స్ ఆఫ్ ది ఆడియన్స్. దేవుని యొక్క ప్రజల కోరికల విషయమై ఇది ఎల్లవేళలా మారుతూనే ఉంటాయి. మరియు వాక్యపు వెలుగును ప్రత్యక్షత రూపంలో అనుగ్రహించేది కూడా మినిస్టరింగ్ స్పిరిట్సే. ఇప్పుడు 7 ముద్రల వివరణ గురించి ఒకప్పుడు ప్రయత్నం చేసిన ప్రవక్త గారు మరొక చోటికి వచ్చేసరికి దాని సంపూర్ణతను 63 తర్వాత పొందుకున్నారు. చూసారా? దీనికి గల కారణం ఏంది? ఆ మినిస్టరింగ్ స్పిరిట్ వచ్చింది, నాకు చెప్పింది నేను గ్రహించాను అంటాడు. సో ప్రత్యక్షతలలో ఎదుగుదలకు కూడా కారణం ఎవరయ్యా అంటే మినిస్టరింగ్ స్పిరిట్. ఇప్పుడు నేను మీకు ఒక కొటేషన్ చూపిస్తాను. ఎట్లా 7 ముద్రల యొక్క ప్రత్యక్షత గుండా దేవుడి ప్రవక్తలో ఈ మినిస్టరింగ్ స్పిరిట్లో వచ్చిన మార్పులలో అంతకుముందు వెలువడిన సత్యాల యొక్క ఎక్కువైన లోతుని ఎలా కనిపెట్టగలిగాడన్న సంగతిని ఇక్కడ చూడగలుగుతాం. మిమ్మల్ని కొన్ని కొటేషన్స్ కూడా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. చూడండి, మినిస్టరింగ్ స్పిరిట్ ఏ విధంగా ప్రత్యక్షత ఎదిగింపజేస్తుందో ఆ ఉదాహరణ మీ ముందు పెడతాను. (65-0711). అయ్యా, నాకు తెలుసు ఈ వర్తమానం కొద్దిగా ముక్కలుగా ఉంటే అతికించాలి, పరిశుద్ధాత్మ బలంగా కావాలి. దేవుడు అడగండి, అయ్యా మాకు అర్థమవుతుంది కృప చూపించాలని అడగండి. రేపు వచ్చే నెక్స్ట్ వీక్ మీకు యోబు కథ చెప్తా కావాలంటే. అంటే కొంత సాటిస్ఫాక్షన్ కోసం కథలు చెప్పాలి కాసేపు. ఎవ్రీబడి లైక్ స్టోరీస్, కంటిన్యూస్గా ఉండే స్టోరీస్ బాగా ఇంపార్టెంట్. దానిలో ప్లాట్స్ ఉండాలి, ట్విస్టులు ఉండాలి కదా. దట్ ఎక్సైట్స్ మోర్. ద ప్రాబ్లం ఏంటంటే టీచింగ్ మాత్రమే క్రీస్తులో మన స్థానాన్ని గుర్తింపజేయనట్లుగా చేసేది. జాగ్రత్తగా గమనించాలి. 65-0711. అషేమ్డ్ అనే వర్తమానంలో 65వ పేరా చూడండి. 65. 66 నుంచి చూడండి. There he is with them angels. 65-0711 అషేమ్డ్ అనే వర్తమానంలో 66. There he is with them angels. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి దూతలతో ఉన్నాడు.
ఇప్పుడు ఆ వర్తమానము ఏదైతే ఈ 7 ముద్రలుగా ఉన్నదాన్ని ముక్కలుగా చేసి తెరచినటువంటి వర్తమానం ఏదైతే ఉన్నదో that revealed serpent seed and all these things here. ఇప్పుడు అది సర్ప సంతానంలో బయలుపరిచాను మరియు మిగిలిన సంగతులు బయలుపరిచాను. ఒకసారి ఆగండి, ఇక్కడ ఈ స్టేట్మెంట్ దగ్గర కొంత సమయాన్ని వెచ్చించండి, మంచిగా గమనించాలి. నిజంగానే 7 ముద్రల యొక్క నేను చాలాసార్లు ఇదే మాట చెప్తూ ఉంటాను, ప్రవక్త గారు చెప్పిన ఇదే మాటను మళ్ళీ మళ్ళీ రీకోట్ చేస్తూ ఉంటాను. ఏమని? నువ్వు నిజంగానే 7 ముద్రలు గ్రహించగలిగితే బైబిల్ మొత్తం కొత్తది అవ్వాలి కదా. అన్లెస్ ఈ బైబిల్ నీకు కొత్త బైబిల్గా మలచబడకపోతే ప్రత్యక్షతలో నీకు 7 సీల్స్ అర్థం కాలేదు. కరెక్టేనా? ఇప్పుడు 7 సీల్స్ అర్థం అవ్వట్లేదు చేసేది ఏది? మినిస్టరింగ్ స్పిరిట్స్. ఓన్లీ ద మినిస్టరింగ్ స్పిరిట్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రెవల్యూషన్. ఆ స్పిరిట్ వస్తే నాకు రెవల్యూషన్ వస్తుంది. ఆ రెవల్యూషన్లోంచి నేను బైబిల్ మొత్తాన్ని కొత్తగా చూడగలుగుతాను. ఇప్పుడు ప్రవక్త గారు ఏమంటారంటే మనకు తెలుసు, జాగ్రత్తగా గమనించాలి. ఒక విజన్ ఉంటుంది, విజన్ తెలుసు కదా మీకు. ఒక విజన్లో ఆ విజన్ దగ్గరికి ఇది మళ్ళీ చూద్దాం, విజన్ దగ్గరికి వెళ్దాం పద. మీకు ఒక విజన్ కూడా చూపించి దాన్ని కొంత లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 62-1030. ద విజన్ ఫ్రమ్ ద లార్డ్ కదా, 62-1030X. ఇదొక విజన్, చాలా చిన్నగా ఉంటుంది. ఓన్లీ ఆయన దర్శనాన్ని మాత్రమే చెప్తాడు ఇక్కడ. ఆ దర్శనం చూడండి అంటాడు, ఇట్ కేమ్ టు పాస్ వైల్ ఐ లే ఆన్ మై బెడ్ దిస్ మార్నింగ్ అబౌట్ 5 AM దట్ దిస్ విజన్ అపియర్డ్ టు మీ బట్ ఐ డు నాట్ అండర్స్టాండ్ ఇట్ దిస్ టైమ్. నేను ఈ రోజు నా ఉదయకాలంలో నా బెడ్ మీద పడుకున్నప్పుడు 5 గంటలకి నాకు ఒక దర్శనం వచ్చింది. అది ఏమై ఉన్నదో ప్రస్తుతాన్ని గ్రహించలేకపోతున్నా. అయ్యా దొరికిందా దొరకలేదా? దొరికిందా? మీ మొహాలను ఎట్లా దొరకకుండా వెతుకుతున్నట్టున్నాయి, కొంత వింటున్నట్టుగా పెట్టండి అని అంటాడు. ఎట్ దిస్ టైమ్ ఐ డు నాట్ అండర్స్టాండ్. ఈ సమయంలో నాకు అర్థం కావట్లేదు దర్శనం ఏమై ఉన్నదో. బట్ ఇట్ సీమ్ టు మీ దట్ ఐ సా మై సెల్ఫ్ ప్రీచింగ్. ఆ దర్శనంలో నేను ఒక చోట నిలబడి బోధించుతున్నట్టుగా కనబడుతున్నాను నేను. And that I was standing in the sun. మంచిగా గమనించండి అయ్యా. అప్పుడు నేను సూర్యులలో నిలబడ్డా, అంతేనా? ఇప్పుడు బ్రహ్మాన్ని క్రీస్తు నమ్మే దుర్బోధలు ఉన్నారు కొంతమంది, అలాగే ఈ వచనమే, ఈ దర్శనమే చాలా ప్రధానమైన కారణం. సూర్యుల్లో ఒక వ్యక్తి నిలబడ్డమైంది. సూర్యుడు అంటే ఎవరు? నీతి సూర్యుడు ఎవరు? క్రీస్తు. క్రీస్తులో ఉన్నాడు ఆయన, క్రీస్తేగా అని చెప్పేసి చెప్పారు. బాబు అసలు నీకు బైబిల్ కాదు, వర్తమానం కాదు, నీకు ఏబీసీలు కూడా చదవరా అని చెప్పిన. కనీసం ఏబీసీ చదవడం రాదు నీకు. క్రీస్తులో నిలబడితే క్రీస్తు అయిపోతాడా? చూడండి, I was preaching to a Jewish congregation which was seated అప్పుడు ఆయన దర్శనం ఏంటంటే ఒక పెద్ద కాంగ్రిగేషన్, చాలా పెద్ద సమూహానికి ఆయన బోధ చేస్తున్నాడు కనపడతా ఉంది. seated in a wooded area. అక్కడ కర్రలతో చేయబడినటువంటి స్థలంలో కూర్చొని ఉన్నాను. Where just portions of the sun was coming through. అక్కడ సూర్యుని యొక్క కొంత వెలుగు కొంత పోషన్ రూపంలో నా వైపు వస్తూ ఉంది. I was rejoicing deep in my heart. నా హృదయాంతరంగంలో నేను నిజంగానే సంతోషపడుతూ ఉన్నాను, All three, చాలా ఎక్సైట్ అయిపోతూ ఉన్నాను. because of the text that I was preaching, నేను ఏ వర్తమానం బోధించాడు ఆ వాక్యం నుండి బాగా ఆనందపడుతున్నాను నేను the subject would have two climaxes. అని అంటాడు. చూడండి, ఆ సబ్జెక్టులో 2 క్లైమాక్స్లు ఉంటాయి కదా. ఎంతనే కదా ఒక సినిమాలో కూడా ఎట్లుంటుంది, ఇంటర్వెల్కి ముందు ఏదో చిన్న సస్పెన్స్ ఉంచాలి, సినిమా ముగిచ్చే ముందు టోటల్ సస్పెన్స్ క్లియర్ అయిపోవాలి. ద హైయెస్ట్ క్లైమాక్స్, 2 క్లైమాక్స్లు ఉండాలి. I was laying a background for my first climax. నా మొదటి క్లైమాక్స్కి ముందు కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నేపథ్యాన్ని వేస్తా ఉన్నాను నేను. When all of a sudden I noticed that it was getting late. సడన్ అప్పుడు అబ్బో టైం చూస్తుంటే లేట్ అయిపోతుంది, ఆలస్యం అయితే గుర్తుపట్టగానే Near the noon hour, ఆ, and the congregation began to get physically hungry. అప్పుడు మిట్ట మధ్యాహ్న కాలం సమయం కాగానే నా సంఘానికి ఆకలి అవుతుంది అందరికీ కూడా. And they started getting up and walking out. అప్పుడు ఆకలి అవుతుంది, నేను వాక్యం బోధిస్తూనే ఉన్నా, అయినా సరే ఆకలి అవుతుందని చెప్పి లేచి వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు ఆకలి విషయమై. With the intention of returning. మళ్ళీ తిరిగి వద్దామనేటువంటి ఆలోచనతోనే But they must have physical food according to their thinking. కానీ వారి ఆలోచన ప్రకారం వారికి భౌతికమైన ఆహారం ఖచ్చితంగా కావాలని వారు ఆలోచిస్తున్నారు. And some were just getting tired of listening. వారు అయినా కూడా విని 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 కొంత అలసట విసుగు వస్తుంది. ఎంత గొప్ప వర్తమానమైనా సరే సాగదీసి 4 గంటలు చెప్తే బయటికి వస్తే తిరిగి రావాలనిపిస్తుంది కాళ్ళు స్ట్రైట్ చేసుకోవడానికి, అంతేనా? సేమ్ అట్టాగే దర్శనంలో కనబడతా ఉంది. I noticed to my right side some young married people were living. నా కుడివైపులో చూస్తుంటే అప్పుడే వివాహం చేయబడినటువంటి ఒక యవ్వన దంపతులకు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా చూస్తున్నాను. And I screamed out to them, నేను గట్టిగా వారి వైపు చూసి అరిచాను, "Don't go. వెళ్ళొద్దు, For all this wonderful
told you. నేను మీకు చూపించిన ఈ అద్భుతమైన ఈ సంగతులు మీరు చూస్తున్నారా? You don't know where they have come from or where you can find them. అవి ఎక్కడి నుంచి వచ్చాయో, అవి ఎక్కడ కనిపెట్టబడతాయో మీకు తెలీదు, మీరు చూస్తున్నారా అంటున్నాడు ఆయన. Then that was to be my first climax. అది ఆయన మొదటి క్లైమాక్స్ అక్కడికి అయిపోయింది. I grabbed my Bible and screamed, అప్పుడు వెంటనే నేను ఏం చేశానంటే నా బైబిల్ గ్రంథం తీసుకొని గట్టిగా అరిచాను. making the climax. అప్పుడు నా చివరి ఆ క్లైమాక్స్ని ప్రదర్శిస్తా ఉన్నా. They are found in the Bible. అవి పరిశుద్ధ గ్రంథంలో కనబడుచున్నవి. For I am commissioned to preach only the Bible. నేను కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే బోధించడానికి నేను ఆజ్ఞ ఇవ్వబడిన వ్యక్తిని. But the congregation walked on. కానీ అయినా కూడా సంఘం అంతా నడుచుకుంటే వెళ్ళిపోయింది. I looked towards the forest edge. తెలుగులో ఉందా లేదా? ఓకే. నేను అప్పుడు ఆ ఫారెస్ట్లో అడవిలో ఉండేటువంటి ఆ చర్చ్ వైపుగా చూశాను. And no one was there. అక్కడ ఎవరూ లేరు. Then I turned అప్పుడు నేను వెనక్కి తిరిగాను. and I said that was the first climax. నేను అన్నాను, ఓహో అక్కడ ఎవరు లేకుండా ఉండడమే మొదటి క్లైమాక్స్. But in my heart I knew that కానీ నా హృదయంలో నాకు మాత్రం ఒక విషయం తెలుసు. ఏమని? they would be back for the evening service. వారు ఖచ్చితంగా ఉదయకాల కూటమికి కాదు, ఏ కూటమికి వస్తారు? సాయంకాల కూటమికి. సాయంకాలం మీద సంబంధం ఉంటుందిగా. ఈవినింగ్ లైట్, ఈవినింగ్ మెసేజ్, సాయంకాల వర్తమానంతో ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా ఆ వర్తమానానికి అందరూ తిరిగి వస్తారని నమ్ముతున్నాను నేను. And all I would have to do would be lay a little background of my morning service. నేను కేవలము సెకండ్ సర్వీస్లో నేను ఏం చేయాలి? ఉదయంలో చెప్పిన క్లైమాక్స్ గురించి కొంత నేపథ్యం ఇక్కడ వేయాలి. మంచిగా వినండి. రెండవ క్లైమాక్స్లో మొదటి క్లైమాక్స్ను గూర్చినటువంటి కొంత నేపథ్యం రెండవ క్లైమాక్స్లో కూడా జోడించాలి. అంతేనా? తర్వాత Then I could reach that great climax for the evening service. అప్పుడు మాత్రమే నేను ఆ గొప్పదైన మంచి చివరి ప్రధానమైన ఘట్టమునకు నేను మెల్లగా వెళ్ళగలుగుతాను. And my heart was so thrilling. అప్పుడు నా హృదయం ఎంతగానో ఆనందపడుతూ వచ్చింది. As I turned from my porch cathedral అప్పుడు నేను ఆ ఫారెస్ట్ అడవి వైపు ఉన్నటువంటి కెథడ్రల్ నుంచి వెనక్కి తిరిగినప్పుడు to wait for the evening service to begin. అప్పుడు ఆ సాయంకాల సర్వీస్ కోసం ప్రారంభం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది దర్శనం. అయ్యా, దర్శనం అంటే రియల్గా జరుగుతుందా? ఆయన తను బోధించడం చూస్తున్నాడు, రియల్గా చూస్తున్నాడా? దర్శనం అదొక షో, అది ప్రివ్యూ లాంటిది. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న ఈ రెండు గ్రేట్ క్లైమాక్స్ ఉన్నాయి చూసారా? ఈ రెండు గ్రేట్ క్లైమాక్స్లో ఆయన ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నాడు. ఏమని? రెండవ క్లైమాక్స్లోనైనా సరే మొదటి క్లైమాక్స్ యొక్క వృత్తాంతము నేపథ్యముగా దీంట్లో రావాలి. కరెక్టేనా? రెండవ క్లైమాక్స్లో మొదటి క్లైమాక్స్ యొక్క వృత్తాంతం అంతా కూడా ఇక్కడ ఒక నేపథ్యముగా, ఒక బ్యాక్గ్రౌండ్గా, యాజ్ అన్ ఇంట్రడక్టరీ ఫేజ్గా ఇది ఉండి తీరాలి. అంటే దాని మీనింగ్ ఏంటిది? రెండవ క్లైమాక్స్లో మొదటి క్లైమాక్స్ సంబంధించిన సమాచారం కూడా దీనిలో ఉండాలి. ఎస్ సార్? ఎలా ఉండాలి? మొదటి క్లైమాక్స్లో మాత్రము అక్కడ ఇప్పుడు మొదటి క్లైమాక్స్ యొక్క ప్రారంభ ఇంట్రడక్టరీ ఫేజ్ ఎలా ఉంటుందంటే మొదటి క్లైమాక్స్ని హైలైట్ చేయడానికే ఉంటుంది. కానీ రెండవ క్లైమాక్స్ వచ్చరికి మాత్రము ఈ సంగతులు ఇక్కడ రెండవ క్లైమాక్స్ని బాగా హైలైట్ చేయడానికి, టు మేక్ దిస్ క్లైమాక్స్ ఎస్ ఎ గ్రేట్ క్లైమాక్స్గా మార్చడానికి ఇక్కడ నేపథ్యంలో వాడబడాలి. ఇప్పుడు దీన్ని చూస్తుంటే మొదటి క్లైమాక్స్ ఏది? బ్రహ్నం గారి పరిచర్యలో స్వస్థతలు, స్త్రీలు ముసుగు వేసుకోకూడదు, సర్పసంతానము, ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజము, రాత్రి వేళ ప్రభురాత్రి భోజనం ఇవ్వాలి, ఇంకా పాదశుద్ధీకరణ జరగాలి. వాట్ మోర్ ఇంకా ఇప్పుడు అయ్యల అంతరిక సూచనలో ఒక కళ కనబడుతూ ఉంటుంది సహోదరుడికి. ఒక కొండ, ఆ కొండ పైన ఒక పిరమిడ్. ఆ పిరమిడ్ ఎలా ఉంటుందంటే కొంత మట్టి పడ్డట్టుగా ఉండి చిన్న వర్షపు చినుకులు దానిపైన జారుతున్నట్టుగా ఉండి దానిపైన ఏవో రాయబడిన అక్షరాలు కనబడుతూ ఉన్నాయి. ఎస్ సార్? ఆ పిరమిడ్ పైన బయట ఏదో అక్షరాలతో రచించినట్టుగా కనబడుతూ ఉంది. ఆ రాయబడిన ఏవో కాదు, గాడ్ హెడ్, దైవత్వ మర్మము, బాప్తిస్మము, సర్పసంతానము, మరియు ప్రభురాత్రి భోజనం, పాదశుద్ధీకరణ, స్త్రీ ముసుగును గురించిన సంగతులు, ఇంకేంటి మొదటి క్లైమాక్స్లో ప్రవక్త గుండా దేవుడు బయలుపరిచింది అగ్నిస్తంభ నిరూపణలు. ఎస్ సార్? 3 నిర్గమ సంబంధించినటువంటి ప్రవక్తల విషయంలో కలుగుతున్న సారూప్యతలు ఈ బయట రాయబడినటువంటి పిరమిడ్ పైన కనబడతా ఉన్నాయి. ఒకసారి ఆయన దాని దగ్గర పిరమిడ్ దగ్గరికి వెళ్ళి చెయ్యిలా పట్టగానే చేతిలోనికి ఒక గుణపం లాంటిది ఒకటి వచ్చింది. ఎస్ సార్? అప్పుడు ఆ క్యాప్ స్టోన్ తీశాడు, తలరాయిని తీయడం మొదలుపెట్టాడు. ఎస్ సార్? ఈ తలరాయిని ఇక్కడ తీయడం మొదలుపెట్టాడు. తీయగానే ఈ పైన క్యాప్ తెరవబడగానే లోపల ఇది తెల్లని ఒక రాయి,
అదే పరిశుద్ధ గ్రంథం కనబడుతుంది. ఎలాంటి రాత లేనటువంటి ఒక తెల్లని రాయి, ఎన్నడూ సూర్యకాంతి కూడా దాని మీద ప్రకాశించిన రాయి. సూర్యకాంతి ప్రకాశించడం అంటే ద లైట్ ఆన్ ద స్క్రిప్చర్స్, అంటే ఎన్నడూ ఎవరికి బయలుపరచనివి, ఎన్నడూ ఎవరికి కూడా తోచని సంగతివి. ఆ సంగతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈ పిరమిడ్ యొక్క ముందు భాగంలో ఉన్నటువంటి రాయబడిన ఈ సంగతులు ఈ యొక్క తెల్లని రాతిలో దీని ప్రధానమైన ఘట్టానికి ఇది ఇంట్రొడక్టరీ ఫేజ్గా ఈ సంగతులు ఇక్కడ పనిచేయాలి. మీరు వింటున్నారా? అందుకే ఈ మాట మీరు ఇప్పుడు ఆ వర్తమానాన్ని మీరు చదువుతుంటే మళ్ళీ ఇంతకుముందు పూర్వ వర్తమానం రండి. (65-0711) 65 66 పేరునా? There is with the angels. The message which was the seventh breaking of the seven seals, that giving serpents head and all. మొత్తం మనం దేన్ని సూచిస్తుందంటే తెరవబడినటువంటి 7 ముద్రలను గురించి, ఆ 7 స్వరములను గురించి మాట్లాడుతుంది. దానిలోంచి ఏం రివీల్ అయ్యి ఏం బహిర్గతమయ్యాయి? సర్పెంట్ సీడ్. కానీ మీరు నిజంగా పరిశీలనాత్మకంగా చూస్తే సర్ప సంతానం అనేది బయలుపరచబడింది ఎప్పుడు? మొదటి క్లైమాక్స్లో భాగమే. కరెక్టేనా? సర్ప సంతానం మొదటి క్లైమాక్స్లో భాగమే. కానీ ఇప్పుడు వచ్చేసరికి 65లో అషేముడు అనే వర్తమానము ముద్రలు తెరిచిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత ప్రవక్త ఏమంటున్నాడంటే సర్ప సంతానాన్ని బయలుపరిచింది ముద్రలు అంటున్నాడు ఆయన. కానీ ముద్రలు బయలుపరచడానికి మునిపే సర్ప సంతాన వర్తమానం వచ్చింది. ఎస్ సార్. ఇప్పుడు ముద్రలు తెరవబడకు సర్ప సంతానానికి సంబంధం ఏంటి? ముద్రల సర్ప సంతానం గురించి ఏం కనబడుతుంది? దీనిని గురించి మాట్లాడతాడు. ఇదే మినిస్టరింగ్ స్పిరిట్ మనకు కాలానుగుణంగా అనుగ్రహించే ప్రత్యక్షతల మార్పులు. నా మాట జాగ్రత్త వినాల. ముద్రలు తెరవబడడానికంటే మునుపు మినిస్టరింగ్ స్పిరిట్లో బోధపడినటువంటి సమాచారం కొంత, ముద్రల సమయంలో బయలుపరిచినటువంటి మినిస్టరింగ్ స్పిరిట్ ఆయా ముద్రకి ఆయా దూత వచ్చి బయలుపరిచే సమాచారం కొంత, ఇంకా కాలానుగుణంగా వెళుతున్న కొలత మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు 65లో జూలై నెలలో చూస్తున్నప్పుడు ఆయన పొందిన ప్రత్యక్షత మినిస్టరింగ్ స్పిరిట్ ద్వారా మరికొంత. ప్రత్యక్షతలు మినిస్టరింగ్ స్పిరిట్ ద్వారానే జరుగుతాయి. నేను ఒక సంగతి చెప్పినప్పుడు తలమిగలు దాటిపోయిందా? మేబీ నేను చెప్పుచున్న అదే అభిషేకం మినిస్టరింగ్ స్పిరిట్ నీ పైన కూడా పనిచేయాలి. అన్లెస్ చేయకపోతే ఆ సంగతులు బోధపడుట అర్థమవుట అసాధ్యమే. ఇప్పుడు ఈ మినిస్టరింగ్ స్పిరిట్ ఆయన ఏమంటారంటే 7 ముద్రలలో సర్ప సంతానం మిగిలిన సంగతులు కూడా బయలుపరచబడ్డాయి. నేను మీకు మాట చెప్పిన 7 ముద్రల్లో సర్ప సంతానం మాత్రమే కాదు, 7 ముద్రల్లో బాప్తిజం కూడా బయలుపరచబడ్డది. బాప్తిజం 7 ముద్రల్లో, 7 ముద్రల్లో ముసుగు కూడా బయలుపరచబడ్డది. డు యు బిలీవ్ దట్? నమ్ముచున్నారా? 7 ముద్రల్లో పాదశుద్ధి కూడా బయటపడుతుంది. 7 ముద్రల్లో ప్రభురత్న భోజనం కూడా బయటపడ్డది. ఇవన్నీ మైనర్ టాపిక్స్ అన్నాడే, ఫస్ట్ క్లైమాక్స్ అన్నాడే. హౌ యాక్చువల్లీ ఇవన్నీ కూడా దీంట్లోకి ఎట్లా జోడించబడుతున్నాయంటే ఆ దర్శనంలో ముందుగా చూపించింది అదే. సెకండ్ క్లైమాక్స్కి ఫస్ట్ క్లైమాక్స్ ఇంట్రొడక్టరీ ఫేజ్గా పనిచేయాల్సిందే, దీంట్లో ఇది మిళితం అవ్వాల్సిందే. ఇప్పుడు ఆలోచించండి, ఆయన ఏమన్నాడు? సెకండ్ క్లైమాక్స్ని గ్రేట్ క్లైమాక్స్గా చేసేది ఏది? ఆ దర్శనం జాగ్రత్తగా విన్న వాళ్ళు మంచిగా చెప్పండి. సెకండ్ క్లైమాక్స్ని ద గ్రేటెస్ట్ క్లైమాక్స్గా మార్చేది 7 ఉరుముల వర్తమానాన్ని. ఎందుకంటే చాలామంది ఈ ఎంటైర్ సిరీస్లో ప్రత్యక్షత లేకుండా ఏదో ఎద్దెల్లి చేనులో పడి తినుకుంటూ పోయినట్టు ఇతను ఏదో ఇక గంతే ఆ పేర్లు పెట్టుకుని తిరుగుతున్నాను, ఏముంటుందో అర్థమైంది వర్తమానం. వింటున్నారా? పేర్లు మాత్రం 7వ ముద్ర లేకపోతే 7 పాత్రలు అని ఏదో పేర్లు ఉంటాయి తప్ప అంశాల పైన లోపల సమాచారం అంతా ఏముంటుందో దానికి వాళ్ళకి తెలుస్తలేదు. ప్రాబ్లం ఏంటంటే టు మేక్ దిస్ సెకండ్ క్లైమాక్స్ యాజ్ ఎ గ్రేట్ క్లైమాక్స్ వి నీడ్ ద టోటల్ ఫస్ట్ క్లైమాక్స్. వింటున్నారా? చాలామందికి అరే ఎందుకని సామాన్యమైన సంగతులు ఎందుకు చెప్తున్నారు పాస్టరు? డైరెక్ట్ గ్రేట్ క్లైమాక్స్కి రావచ్చు కదా, డైరెక్ట్ గొప్ప సంగతులు చెప్పొచ్చు కదా, డైరెక్ట్ ఈ విషయంలో మాట్లాడచ్చు కదా. కాదు, అసలు సెకండ్ క్లైమాక్స్ని గ్రేట్ చేసేదే ఈ ఫస్ట్ క్లైమాక్స్లో ఉన్న సంగతులు. మీరు వింటున్నారా? ఇప్పుడు ఈ రోజున అంశాల పేర్లు సెకండ్ క్లైమాక్స్లో ఉన్న పేర్లు పెడితేనే ఇది మనమాన మాట్లాడే సంఘం, లేకపోతే కాదనుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే నీ కనీసము వర్తమానంలో బేసిక్స్ కూడా తెలియదు నేను అంటున్నా.
నీకు ఈ వర్తమానాన్ని చదవడానికి, విజన్స్ని అర్థం చేసుకోవడానికి, అసలు ప్రవక్త పరిచర్య కొనసాగింపులో మినిస్టరింగ్ స్పిరిట్స్ నడిపించిన విధానాన్ని నువ్వు చదవలేదు, ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకొని బోధిస్తున్నావు అని చెప్తాను నేను. యూ స్టిల్ నాట్ అండర్స్టాండింగ్ హౌ టు రిసీవ్ ద మెసేజ్. I am making the second climax is a great climax by using the first climax as an introductory phase. ఈ మొదటి క్లైమాక్స్లో ఉన్న సంగతుల్ని నేను 7 ముద్రల 7 ఉరుముల గుండా చూపి దీన్ని ఇంట్రొడక్టరీ ఫేజ్గా పెడితేనే నా యొక్క సెకండ్ క్లైమాక్స్ ద గ్రేటెస్ట్ క్లైమాక్స్గా మార్చి ఈ 7 ఉరుముల స్వరములలోనే ఎత్తబాటుకు సరిపడే విశ్వాసం ఉత్పత్తి అవుతుంది అక్కడ. అన్లెస్ నేను ఈ పిల్ల సంగతులు ఎప్పుడో చెప్పాను, బాబు నీ దృష్టికి పిల్ల సంగతులే, జుట్టు పిల్ల సంగతి, బట్ ఒకసారి ఏంజల్ అనాలజీ కూడా చూస్తే పిల్ల సంగతిలా కనబడదు అది. ఎస్ఆర్లో 7 ఉరుముల స్వరం గురించి పిల్ల సంగతి కాదు అది. అట్లా బైబిల్లో ఉన్న మొదటి క్లైమాక్స్లో ప్రతి సంగతి వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ క్లైమాక్స్ ఇట్ బికమ్స్ అ గ్రేటెస్ట్ క్లైమాక్స్ బై బీయింగ్ దీస్ టాపిక్స్ యాజ్ ఇంట్రడక్టరీ ఫేస్. అసలు ఇది లేకుండా నువ్వు ఆ క్లైమాక్స్ గ్రేట్ ఎట్లా చేస్తున్నావు? ఇప్పుడు కొద్ది రోజులు చూడండి, నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని సంఘాల్లో ఇక 7 ముద్రలు అనగానే ఇప్పుడు నడుస్తున్నాడు, రేపు పొద్దున అరవడిగా అడిగి అది ఏమైపోతుందంటే నార్మలైజ్ అయిపోతుంది, దాని విలువ తగ్గిపోతుంది. రేపటి దినాన్న ఇప్పుడు ఈ రోజున మనము 7 ముద్రలు 7 పాత్రలు మాట్లాడబోతున్నాం అన్న కూడా అంటాడు, ఊరి ఇదే పేర్లు పెట్టి ఆకుకు పాకుకు ఆకు పెట్టి ఆ పేరు ఇటేసి ఈ పేరు అట్టేసి మొత్తానికి కలగూర గంపజేసి ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక వర్తమానమును బోధించి ఈ మెసేజ్ని తీసుకెళ్లే విధానం ఎలా అని కూడా ప్రవక్త చెప్పారు, దాన్ని పట్టించుకోలే. దిస్ ఈజ్ వేర్. ఇదే సంఘాలకు మినిస్టరింగ్ స్పిరిట్కి ఉన్న తేడా. దేవుడు మన పరిచర్యకి ఇచ్చిన మినిస్టరింగ్ స్పిరిట్ని బట్టి దేవుడికి స్తోత్రములు కలుగుతాయి. ఎందుకంటే ఈ ఫస్ట్ క్లైమాక్స్నే ఇక్కడ గ్రేట్ క్లైమాక్స్ చేయడానికి ఇది వాడాలి మనం. దీనిలో నుంచే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సెకండ్ క్లైమాక్స్లోంచి ఇదంతా కొత్తగా కనబడుతుంది. మళ్ళీ అరే ఫస్ట్ క్లైమాక్స్లో కూడా సంగతులు చెప్పాడే, బట్ వెన్ ఐ సీ దీస్ థింగ్స్ టు ద 7th thunders, బట్ ది ఎంటైర్ బైబిల్ ఈస్ బికమింగ్ న్యూ. కొత్త కనబడుతుంది. ఎందుకు కొత్త కనబడుతుంది? ఈ కొత్త కనబడుతున్న సంగతుల పునాదులపైనే నా గ్రేట్ క్లైమాక్స్ అనేటువంటిది నా ముందు ప్రదర్శించబడుతూ ఉంటుంది. దట్స్ వేర్ ఐ రిసీవ్ ద ర్యాప్చరింగ్ ఫెయిత్, ర్యాప్చరింగ్ గ్రేస్. అంతేగాని పేర్లు పెట్టుకొని ఇదే పేర్లు పెట్టి 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 నాకు అనిపిస్తుంది నిజంగా ఎంతమందిలో మార్పు వచ్చింది, ఎంతమందిలో విశ్వాసం పెరిగింది, ఎంతమందిలో ఎత్తబడుకు సరిపడే పరివర్తన మార్పు వచ్చింది. ఐ డోంట్ సీన్ ఎనీబడి. ఇఫ్ దర్ ఈస్ సంబడి ఇట్స్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ దెమ్, ఉంటే కనుక దేవుడు వారిని దీవించుగాక. బట్ పర్సనల్లీ ఐ డోంట్ ఫైండ్ ఎనీబడి. ఎవరు కనబడతలేదు. ఎందుకంటే ద ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ 2 క్లైమాక్స్లను వేరు చేసి ఈ ఫస్ట్ క్లైమాక్స్ సంగతుల్ని పిల్లవచ్చ సంగతులని మీరు అన్నారు. ఈ 2వ క్లైమాక్స్ మాత్రమే బలమైన ఆహారము, ఇది మాత్రమే దిగ్గజాలకు సరిపడింది, ఈ సంగతులే మాట్లాడతాము, ఈమె మాట్లాడడం పో అన్నారు. కానీ టు మేక్ యువర్ మినిస్ట్రీ గ్రేట్, టు మేక్ దిస్ క్లైమాక్స్ యాజ్ ఎ గ్రేట్ క్లైమాక్స్, యూ నీడ్ దీస్ థింగ్స్. ఈ సంగతులలో నుంచి 7 ఉరుములలో నుంచి సంగతులు బయటికి తీసుకురాగలగల. దాన్ని ఎలా చెప్పాలా? ప్రవక్త గారు చెప్తూ ఎలాగున్నా ఐఎమ్ ఫీలింగ్ చెక్ అనే స్థాయి వరకు కాపరొచ్చి చెప్పాలి ఆ సంగతుల్ని. అప్పటి వరకు కూడా ఎత్తబాటు రాదయ్యా. నేను ఈ మధ్యకాలంలో మన సంఘంలో ఒక సహోదరి ఒక కళ, ఇన్ సమ్ వే ఇట్ కెన్ బి కాల్డ్ దే విజన్ ఆల్సో. తను చెప్పిన ఒక కళ బాగా నచ్చింది. మల్టిపుల్ డ్రీమ్స్ అందరూ షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ సేమ్ ఏదైతే మేఘం మనం చూస్తామో ఇదే మేఘ రూపంలో ఒక మేఘం రావడము, మన పరిచయంలో చాలామంది ఎత్తబడ్డాన్ని గురించి ఆమె చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలామంది అంటే ఉన్న మన సంఘం చాలా చిన్నదైనప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద కాంగ్రిగేషన్ అందరూ కూడా మేఘంలో కొనుపబడుతున్న సంగతి చెప్తున్నప్పుడు రియల్ ఐ ఫెల్ట్ వెరీ రిలీవ్డ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్, ఏ మినిస్టరింగ్ స్పిరిట్ మనకు అప్పచెప్పబడ్డదో, దేని గుండా అయితే మనం ప్రయాణం చేస్తున్నామో, మనకి ఇవ్వబడిన వాగ్దానం, మనం కోరుకుంటున్న గమ్యం మనకు దగ్గరగా ఉందన్న సంగతులు మనకు కనపరచబడుతుంటే ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్. చాలా సంతోషంగా అనిపించింది. ఐ డూ బిలీవ్ డ్రీమ్స్. నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే అయ్యలారంత యొక్క సూచన మొత్తం కలలేనా? ఆయనకు వచ్చినా సంఘానికి వచ్చినాయా? సంఘానికి వచ్చిన దాన్ని కూడా వర్తమానం తయారవుతుందా? ఎస్. చూడగలిగిన ఎత్తల నుండి వర్తమానంతో జోడించబడుతున్నప్పుడు, వాక్యంలో సరిగ్గా కుదించబడినప్పుడు ఎస్ ఇట్ బికమ్స్ లైక్ దాట్. నిజంగానే బంగారు పరిచయలకి వెండి పరిచయలకి వ్యత్యాసాలు మినిస్టరింగ్ స్పిరిట్సే. ఆ బంగారు పరిచయం మినిస్టరింగ్ స్పిరిట్ వస్తే బంగారు పరిచర్య, వెండి పరిచయం పట్టుకుని మినిస్టరింగ్ స్పిరిట్ వస్తే వెండి పరిచర్యే. కాకపోతే ఈ ప్రత్యక్షతల్లో వ్యత్యాసాలు చూడగలగడం ఉంది. చలో లెట్స్ కమ్ టు ద టాపిక్. ఇప్పుడు
7 ముద్రలో సర్పసంతానం ఎట్లా కనబడుతుంది? హౌ 7 సీల్స్ రివీల్డ్ సర్పెంట్ సీడ్. ఎట్లా బయలుపరిచింది అది? దీని గురించి మాట్లాడుతుంటే సంఘకాలంలో దేవుడి ప్రవక్త ఒక మాట మాట్లాడతారు. జాగ్రత్తగా గమనించండి, చూడండి. 63-0317 ఈ 63-0317 ఈ ద బ్రీచ్ బిట్వీన్ 7 చర్చ్ ఏజెస్ అండ్ ద 7 సీల్స్. మంచిగా గమనించండి, ఈ వర్తమానం కూడా నేను చెప్పిన దర్శనం తగ్గట్టే. ద బ్రీచ్ బిట్వీన్ ఫస్ట్ క్లైమాక్స్ అండ్ సెకండ్ క్లైమాక్స్. అంతేనా? ఎస్ సార్. నో. 7 చర్చ్ ఏజెస్ కూడా మనకు బయలుపరిచిన సంగతులు అన్నీ కూడా ఎలా ఉంటాయి? ఫస్ట్ క్లైమాక్స్ సంగతులు ఉంటాయి. 7 సీల్స్లో మాత్రం సెకండ్ క్లైమాక్స్ ఉంటాయి. కానీ మీ దగ్గర ఉన్న పుస్తకం ఏదైతే ఉందో రెండింటి కలయిక ఉంటుంది అక్కడ. మీ దగ్గర ఏదైతే 7 చర్చెస్ పుస్తకం ఉందో అది 65లో బయటకు వదిలింది. దాంట్లో 65లో పంపించింది దేని కొరకయ్యా అంటే దాంట్లో ఫస్ట్ క్లైమాక్స్ని సెకండ్ క్లైమాక్స్ని అద్భుతమైన మిళితం చేసి పంపించాడు. కాబట్టి దాంట్లో చర్చెస్లోని సీల్స్ని చూపిస్తాడు. దాంట్లో మీరు వినగలుగుతున్నారా? ఆ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఒకసారి ఆ మెసేజ్ ఆయన బోధించిన మెసేజ్ని చదవండి, వినండి, ఆ పుస్తకాన్ని చదవండి. మధ్యలో తేడాలు చూడగలిగితే, ఆ స్పష్టత మీరు చూడగలిగితే చాలు. నిజంగా మీరు ప్రత్యక్షతల మినిస్ట్రీ స్పిరిట్ మీరు బాగా పనిచేసినట్టే. తర్వాత చూడండి, ఇప్పుడు దీంట్లో ద బ్రీచ్ బిట్వీన్ 7 చర్చ్ ఏజెస్ అండ్ ది 7 సీల్స్ దాంట్లో 135 పేరు చూడండి. 135. Now notice. ఇప్పుడు చెప్తారు చూడండి. Now he must be kinsman. మంచిగా గమనించండి. ఇప్పుడు 7 ముద్రల్లో సర్పసంతానం బయలుపరచబడింది అంటున్నాడు. కానీ 7 ముద్రల కంటే ముందే సర్పసంతానం మాట్లాడాడు. కరెక్టేనా? ఎందుకు అలాగ జరిగింది అంటే ముద్రలకి సర్పసంతాన సంబంధమైన దానికి బంధం ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడతారు చూడండి. నా నోటీస్ ఇప్పుడు గమనించండి. హీ మస్ట్ బి కింగ్స్ మ్యాన్ అంటే ఇతను ఖచ్చితంగా రక్త సంబంధి కూడా ఉండాల్సిందే. So you see, కాబట్టి నువ్వు చూడు, an angel could not do it. ఒక దూత ఎంత మాత్రము కూడా ఈ పని చేయలేదు. ఏమని? రక్త సంబంధికులగుట దూతలకు సాధ్యం కాదు. బికాస్ దే ఆర్ సెలెస్టియల్ బాడీస్. A man could not do it. ఏ మనుషుడు కూడా అలాగ చేయలేడు. It must be a man. అది ఖచ్చితంగా ఒక మనుషుడయ్యే ఉండాలి. But he can't be born కానీ as a man. అతడు స్త్రీ మూలముగా జన్మించిన వాడే ఉండకూడదు. ఎస్ ఆర్ నో? స్త్రీ మూలంగా జన్మించిన వారెవరు? యోహాన్ లాంటోడు. అంతేనా? స్త్రీలు కనిన వారిలో యోహాన్ కంటే గొప్పవాడు ఎవడూ లేడు. అదేంది? ఈయన కూడా స్త్రీ గుండా వచ్చాడు కదా అనిపిస్తుంది. కానీ స్త్రీ మూలంగా పుట్టినవాడు కాదు ఈయన. స్త్రీని గేటుగా వాడుకున్నాడు కానీ స్త్రీ మూలంగా వచ్చినవాడు కాదు. పరిశుద్ధాత్మలో ఉత్పత్తి అయిన వాడైన. తర్వాత Yes, exactly. ఇది కేవలం ఒక శరీర క్రియ మాత్రమే. So the virgin birth, ఇక్కడ చూడండి, ఆయన అంటాడు ఒక పవిత్రుల కన్యక గర్భంలో ఎందుకు రావాలి? వై ఇట్ షుడ్ బి ఓన్లీ టు అ వర్జిన్. వివాహితురాలి గర్భం గుండా కూడా రావచ్చు కదా? కాదు కాదు, ఖచ్చితంగా ఎలా రావాలి ఆయన? కన్యక గర్భంలో నుంచే రావాలి. చూడండి, so the virgin birth, the Holy Spirit overshadowed man. పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నటువంటి ఆ మేరీని కమ్ముట వలన Therefore Jesus was not a Jew. అందుకొరకే యేసు యూదుడు కాదు. యూదులు ఎప్పుడవుతారయ్యా? అయ్యో, నీ ప్రతిదానికి ఆగాల్సి వస్తుంది. మీరు టక్క చెప్తే వెళ్ళిపోదాం అనుకుంటా. కానీ యూదులు ఎప్పుడవుతారు? యూదుడు పుడితే అంతేగా. ఇప్పుడు యూదుడు లేడుగా, యూదుని యొక్క క్రోమోజోమ్సే లేవుగా. ఇస్తారనో? కాబట్టి ఇప్పుడు నేను యూదుడు ఎలా అవుతాడు? కాలేడు. Jesus was not a Gentile. యేసు ఎంత మాత్రము అన్యజనుడు కాదు. Jesus was God. యేసు దేవుడై ఉన్నాడు. That's exactly. అవును, అది ఖచ్చితంగా. ఎందుకు? దేనిని బట్టి? ఎందుకంటే ఆయన ఒక శరీర క్రియ వల్ల పుట్టినవాడు కాదు, ఒక కన్యక గర్భంలోంచి పుట్టినవాడు. His blood did not come from any success. ఆయన యొక్క రక్తము He was the holy creation. ఆయన రక్తము శరీర కలయికల వల్ల వచ్చింది కాదది. హీ వాజ్ హోలీ, ఆయన పరిశుద్ధుడు. క్రియేటెడ్ ద బ్లడ్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క రక్తమే ఆయనను తయారు చేసింది. And we are not saved by Jewish blood. మనము యూదుల యొక్క రక్తం కూడా రక్షించబడలేదు ఈ రోజున. Neither are we saved by Gentile. అన్యజనుల రక్తం వల్ల కూడా రక్షించబడలేదు మనం ఈ రోజున. We are saved by the blood of God. మనం దేవుడి రక్తం వల్ల రక్షించబడుతూ ఉన్నాము. Yes, according to the Bible, అది పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా it says so. అది ఇలాగ చెప్పుచున్నది. ఏమని? We are saved by. మనం ఇలాగ రక్షించబడ్డాము. So you see, కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, Jesus was God. యేసు దేవుడై ఉన్నాడు. He was not no third person. ఆయన త్రిత్వంలో 3వ వ్యక్తో 4వ వ్యక్తో 2వ వ్యక్తో కాదు. He was the person.
ఆయన వ్యక్తి ఉన్నాడు, He was God. ఆయన దేవుడు. చూడండి, He was God, Emmanuel. ఆయన దేవుడు ఇమ్మానుయేలై ఉన్నాడు. God come down from his throne. దేవుడు తన మహిమను వదిలి దిగొచ్చిన వాడై ఉన్నాడు, తను తాను బయలుపరుచుకున్నవాడుగా ఉన్నాడు. I love that story ఓ, ఆ స్టోరీ ఎంత చక్కగా ఉన్నది. of Booth Gibbon, that great needful hand. చాలు 137 పేరు నుంచి. దట్స్ ది వన్ మెట్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఏదో దేవుడు పెట్టిన రిక్వైర్మెంట్ని, ఆ ఖచ్చితమైన అవసరతను ఇతడు నిజంగానే పాటించినట్టుగా కనబడతా ఉంది. ఏంటది? కంటిన్యూ. గ్రేస్ ప్రొడ్యూస్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వి ఫైండ్ దిస్ ఇన్ ద బుక్ నౌ. ఇప్పుడు చూడండి, మంచిగా గమనించాలా. 7 ముద్రల కంటే ముందే సర్పసంతానం గురించి కొంత వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, 7 ముద్రలు తెరవడానికి సర్పసంతాన సంబంధమైన జన్మ లేనటువంటి మనుషుడే కావాలా. మంచి వినాలా. ఎవరైతే శరీర కార్యముల గుండా పుడతారో త్రూ ద సెక్స్ యాక్ట్గా, వాళ్ళందరూ కూడా ఏం జరిగింది? వారిలో సర్పసంతానం ఉన్నట్లే. కరెక్టేనా? నేను అటు దినాన్ని మాట్లాడింది కూడా అదే. ఇప్పుడు సర్పం అనేటువంటిది శపించబడిన తర్వాత పాకే పురుగు. శపించబడడానికి మునుపు ఇలాగ 2 కాళ్ళ మీద నిలబడగలిగి మనుషుడికి బాగా అత్యంత సమీపమైన జంతువు, చాలా ఉన్నతమైనటువంటి దేహం కలిగినటువంటిది. ఇప్పుడు ఆ తర్వాత మనుషుల్లో భౌతికమైన ఉన్నత దేహాలు వచ్చింది సర్పంలో నుంచి, గుణలక్షణంలో వచ్చిన చెడంతా కూడా సాతానులో నుంచి. ఎస్ఆర్నో? ఇప్పుడు దీనివల్ల మనుష్యుల యొక్క బీజములు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో మిళితమైపోవటం వలన శరీర సంబంధంగా చూస్తే ప్రతి ఒక్కడిలో ఏది సర్పం యొక్క, నేను సాతాను యొక్క అనట్లే, మంచిగా గమనించాలా, సర్పం యొక్క దేహ లక్షణాలతో కూడుకున్నటువంటి స్వభావాలు ప్రతి మనుష్యుల్లోకి వచ్చేసాయి. హూ ఎవర్ బార్న్స్ ఆఫ్ ఎ ఉమెన్, స్త్రీకి జన్మించిన నరుని యొక్క జీవితము కొద్దిపాటే, వాడు కష్టములు అనుభవించును. ఎందుకయ్యా అంటే వాడు శాపములకు లోనైన వాడు, వాడు సర్పసంతానం అనే క్రియ గుండా జన్మించిన వాడు. ఇప్పుడు ముద్రలు తెరవబడ్డానికి సర్పసంతానం కాని ఒక ఆయన కావాలా. అందుకే కన్యక గర్భంలోనే జన్మించబడ్డానికి గల కారణం కూడా సర్పసంతానం అనేటువంటి క్రమాన్ని పూర్తిగా బైపాస్ చేయడానికి ఇప్పుడు ఆయన కన్యక గర్భం గుండా రావాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన, యోహాను ఏడవద్దు, యూదా గోత్రపు సింహమైనటువంటి యేసు జయం పొంది ఉన్నాడు. ఎక్కడ జయం పొందాడు? ఎక్కడ జయం పొందాడు? ఆయన జన్మనే జయం. యాక్చువల్గా ఆయన పుట్టిన జన్మ విధానమే కన్యక గర్భం కూడా సర్పసంతానం అనేటువంటి ఒక హైరార్కీని, ఆ వంశవృక్షాన్ని కట్ చేసి ఒక కొత్త వృక్షాన్ని ప్రారంభించిన దగ్గర విజయం పొందాడు. ఆ విజయం పరిపూర్ణము సిలువలో జరిగాను. ఇస్తారనో? మొదటగా ఆ క్రమాన్ని బద్దలు చేసి సిలువలో మరణ ముళ్ళను విరుచడం వల్ల పరిపూర్ణమైన విజయం రావడం వల్ల ఇప్పుడు ఆయన అర్హుడయ్యాడు. అక్కడ ఇప్పుడు 7 ముద్రలు విప్పుటకు కావలసిన వర్ధి, ఆ యోగ్యతలోనే సర్పసంతానమైన మర్మను దాచిపెట్టాడు అక్కడ ఆయన. మీరు వింటున్నారా? సర్పసంతానము ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలోనే ఉంది. ఎస్ఆర్లో ఆ సింహాసనాసీనులో ఉన్న వారి చేతిలోని పుస్తకం తీసుకోవడానికి ఇతడిలో ఉండవలసిన యోగ్యతలోనే సర్పసంతాన సంబంధం వివరత ఆ యోగ్యతలో ఒక పదంలో కనబడతా ఉంటుంది. వై హీఈస్ వర్తి? బికాస్ హీఈస్ నాట్ ది లైన్ ఆఫ్ సర్పెంట్ సీడ్. ఈజ్ అ సపరేట్ సీడ్, ఈజ్ అ సపరేట్ హైరార్కీ లైన్. అక్కడే ఆ సర్పసంతానాన్ని 7 ముద్రలు వివరించిందని చెప్పడానికి గల కారణం అదే. దిస్ ఈజ్ హౌ మినిస్టరింగ్ స్పిరిట్ వర్క్. మినిస్టరింగ్ స్పిరిట్ అనేటువంటిది లోతుల్లోనికి తీసుకెళ్తున్న కొలది ప్రత్యక్షతలో నింపుతూ తీసుకెళ్తూ ఉంటుంది. మినిస్టరింగ్ స్పిరిట్స్ కావాలి. ఇది ఇదివరకు అనుగ్రహించబడ్డవి, కానీ మినిస్టరింగ్ స్పిరిట్స్ని కోల్పోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనలో కనబడకుండా జాగ్రత్త పడితే ది స్పిరిట్స్ విల్ కీప్ ఆన్ సర్వ్, వి కీప్ ఆన్ గ్రో ఇన్ రెవల్యూషన్. కంటిన్యూస్గా ఎదుగుతూనే ఉంటారు. అయ్యా జాగ్రత్త, మళ్ళీ జస్ట్ సమ్ చేస్తా ఉన్నా నేను. ఏదైతే మినిస్టరింగ్ స్పిరిట్స్ చూస్తున్నామో, సంఘ కాలాలకు వచ్చిన మినిస్టరింగ్ స్పిరిట్స్ వేరు, సంఘములో ఉండే 5 పరిచారిక వర్గాల మినిస్టరింగ్ స్పిరిట్స్ వేరు, మరియు ఆత్మ వరములలో ఉండే మినిస్టరింగ్ స్పిరిట్స్ వేరు. మినిస్టరింగ్ స్పిరిట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్ చేంజ్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రెవల్యూషన్. గ్రహించగలిగారా? దిస్ ఈస్ హౌ వి సమ్ అప్. గాడ్ బ్లెస్ యు. దినములు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం. ద మోస్ట్ ఇరిటేటెడ్ అట్మాస్ఫియర్ ఈ రోజున. అస్సలు మనసులో లేదు నాకైతే. నేను అరుస్తున్నట్టుగా కనబడుతుంది, బట్ అరుస్తలేదు కదా. ఇరిటేటింగ్ తప్పగా ఏం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు
పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఈరోజు ఇంతకు అంశం ఏంటిది? ఏంజల్ అలా చేతులు. గాడ్ బ్లెస్ యు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రభావ ఉదయకాలం జరుపుకొని పరిచి కాచి కాపాడుకోవా నామా ప్రయాణం అన్నింటిలో ఉన్నారు. ప్రభావాన్ని ఆరాధించటకు, మహిమపరచుటకు, గణపరచుటకు ప్రభావ మరొకసారి నాయన తండ్రి మీ సన్నిధానంలో మీకు పరిశుద్ధులు చూపిస్తున్నాము. సృష్టికొక కృపామేడాన్ని మీరు దాసుని ప్రభావ మీరు పెట్టుకొని మీరు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రంలో సర్వోన్నతుడా. అవును ప్రభా, అనేక విషయంలో ప్రభావ గ్రహించలేని ప్రభా, ఇదిగో దేవ నా తండ్రి మీకు ఆత్మను మీ పరిశుద్ధాత్మను ప్రభావ మా మధ్యలో వచ్చి సర్వోన్నతుడా మాకు గ్రహించటకు కావాల్సిన ఆయన ప్రభావ నాకు ఆత్మ ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం. ఇది ఒక తండ్రి పరిచారం చేసుకుంటున్నాను ప్రభావ ఆ దూతల విషయంలో మీరు మాట్లాడటం మేము చూస్తూ ఉంటున్నాము. ప్రభావ జీవన ప్రభావ వాటిలో ఏ విధంగా తండ్రి నా మీద దూతలు పరిచారం చేస్తూ ఉంటున్నారో ప్రభా, సంఘకాలంలో ఉన్న ప్రభా దూతలు ఏ విధంగా పరిచారం చేస్తూ ఉంటున్నారో అవును ప్రభా నా తండ్రి నా మీద తండ్రి 5 రకాల పరిచర్యల ద్వారా ప్రభా ఏ విధంగా దూతలు ఉంటున్నారని స్తోత్రాలు. సర్వోన్నతుడా మీరు మాట్లాడుతూ తెలియజేస్తున్నారు. జీవన ప్రభా జీవన బట్టి మీరు ఏదైతే ఉన్నామో ప్రభా దానికి మరలా వింటకు తగిన సహాయం చేయండి. ఇదిగో విన్నదాన్ని ప్రభావ గట్టిగా పట్టుకున్నట్టు సహాయం చేయండి. ఇదిగో మా హృదయంలో ప్రభావం వేయబడుతున్నాయని ఆ విత్తనము వాక్యమైన విత్తనము ఆ దుష్టుడు ప్రభావాన్ని ఆయన ఎత్తుకోవడానికి సహాయం చేయండి. సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త జీవన ప్రభా జీవనపతి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటాను ప్రభా. ఆ యొక్క మినిస్టరింగ్ దాన్ని తండ్రి పరిచారం చేసుకుంటున్నాను. ఆ దూతలను ప్రభావ మామూలు ప్రభావ ఏ విధంగా మీరు చేస్తూ ఉంటున్నారో ప్రభావ ఎత్తబడిన తర్వాత ప్రభావ తండ్రి అది ఏ విధంగా వాళ్ళ కార్యరూపం ధరిస్తుందో ప్రభావం ఉచ్చరించినట్టు గౌరవంటున్నారు. సర్వోన్నతులను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నిజంగా ప్రభావ మేము పరిచారం చేసే దూతలుగా ప్రభావం ఉన్నట్టు సహాయం ఇచ్చి ప్రభావ ఇంత మంచి ధన్యతని ఇంత మంచి భాగ్యము ప్రభావ మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాము. ఇతర ప్రభావం ఉన్న సమయం అంతట్లో కూడా మీరు తోడు సహాయం చేయమని మీరు మా తిరుగు ప్రయాణాలు కూడా మీరు తోడు సహాయం చేయమని జీవన ప్రభావ జీవితండి ఇదిగో దాన్ని ఆయన ప్రభావం స్తోత్రాలు. ఇతర ప్రభావానికి గ్రహించలేనటువంటి గ్రహించడం సహాయం సర్వోన్నతుల ప్రభావ జీవన ప్రభావ ఇదిగో దేవాలయ తల్లి ఉన్న సమయం అంతట్లో ప్రభావ అంటే సహోదరి సహోదరులందరూ అర్పించుకుంటున్నాము. సర్వోన్నతుల మీరే దాన్ని వారి తోడుని నడిపించి సహాయం చేయించి ఈ పరిశుద్ధాత్మ నడిపించడం సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా నువ్వు ఆకర్షించినటువంటి ప్రజలను బట్టి నీకు వందనాలు. వీరందరితో కూడా ప్రభా మాట్లాడటకు నువ్వు కృప చూపావు నాయనా. ఈ సంగతులు వీరందరూ గ్రహించినట్లుగాను వీరి కనులు తెరవమనియు వీరికి అధికమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సంగతులలో ప్రభ నాయన నిజంగా నేర్పించబడుచుండగా తమ యొక్క స్థానంలో ప్రభ నీ బోధలో తమను గుర్తుపట్టగలిగేటువంటి ఆ ప్రత్యక్షత గుండా వీరి యొక్క దినదినావి యొక్క ఆత్మీయ అభివృద్ధిలో వీరికి తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ సన్నిధిని నీ కృపను వీరికి తోడుగా పోనిమనియు వీరు చేయించినటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు చదువులు అన్ని పనుల్లో కూడా తోడుగా ఉండండి. పిల్లలు గాను యవనస్తులుగా ఉంటున్న వారు కూడా ప్రభు కుడియడమలకు తొలగిపోకుండా తమ యొక్క ఘటనలు కాపాడుకున్నట్లుగా వీరి చుట్టూ ప్రభు నీ దూతల్ని కావలిగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నీ పరిపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించమని నీ మొదటి ఇడుపు కార్యములు పరిపూర్ణంగా జరిగింపజేసి నాయన దానిని మేము మూడో ఇడుపు కూడా చూడగలిగేటువంటి ప్రత్యక్షత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన సమకూర్చబడినటువంటి ప్రజల యొక్క ప్రయాణాలు కూడా తిరిగి తోడుగా ఉండండి. మా ప్రయాణాలు కూడా కృప చూపండి. ఆయన ఎత్తబాటు కొరకైనటువంటి ఆ పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపంలో ప్రతి మెట్టును ఎక్కగలిగేటువంటి ఆ యొక్క స్థితిని వీరికి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన వీరు వెలిగేటువంటి పత్రికల వలె ప్రభనైనా నిజంగానే ఉప్పు వలె సారం కలిగిన వారిగా ఉంటూ అనేకులకు ప్రభు ఈ సర్వసత్యమును ప్రభ బోధించడంలోనేమి వారికి తాకించడంలోనేమి వీరందరూ కూడా ప్రభు తమ పాత్రను పోషించుతూ అనేకులను ప్రభు నీ రాజ్యంలో చేర్చుటలో ఆయన ఇంకను ఆ రాజ్యంలో స్థలం ఉంది కనుక బలవంతముగానైనా సరే అనేకులను ఆహ్వానించుటను చెప్పిన ఉపమాన ప్రకారముగా ఆయన అగ్నిలో నుంచి ఒక లాగే ప్రయత్నంలో వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ప్రేమైన పిల్లని బలమైన పాత్రగా మీరు వాడమని ప్రార్థిస్తా ఉన్నాము. ఆయన కృప చూపండి. ఆర్థిక
ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్న వారికి కూడా విడుదల కలిగజేయండి నాయన. అన్ని విషయాలు కృపచూపమని నీ చిత్తమును బట్టి నాయన ఎత్తబాటు అనేటువంటిది అత్యంత సమీపంగా ఉంటుండగా నాయన ఒకవేళ అది మేము మరలా సమకూర్చబడేలోగా జరిగితే కనుక మేమందరము ఆ కాలమునకు అవతల తెరవైపున కలుసుకునే భాగ్యం దయచేయండి. నీ చిత్తమును బట్టి నీ చిత్తానుసారంగా మేమందరం నీ నామంలో ఏర్పడే మరొక కూడికలో ఇలాగ కలుసుకునే భాగ్యం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.